అటు చూడండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. వాగీశాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా సుస్తన్నమామి గజాననం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. మాలాం కుండీం చడమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం కరదండధారిణం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదా భూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. జితేంద్రియగణాగ్రణీరభిరత పరే బ్రహ్మణి కలౌ శృతిపధావనే అత్రితనజో అవతీర్ణత్వయం. కరాత్తసుకమండలో కుమతఖండనే దండభృత్ పరప్రణతవత్సలో జయతి వాసుదేవో గురుః. వాసుదేవ సరస్వత్యై భక్తానాం కామధేనవే దత్తాత్రేయ అవతారాయ టెంబే స్వామిన్నమోస్తుతే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యావినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్త్వజ్ఞం విధుశేఖర భారతీ. సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. సభాయే నమః. భాద్రపద మాసంలో భాగ్యనగరంలో వేంచేసి ఉన్నటువంటి నల్లకుంట దక్షిణామ్నాయ శృంగేరి జగద్గురు శారదాపీఠం శంకరమఠంలో ఉభయ జగద్గురువుల యొక్క పరిపూర్ణ అనుగ్రహ ఆశీస్సులతో గత 8 రోజులుగా శక్తి గణపతి నవరాత్రుల సందర్భంగా అనేక పురాణాల్లో ఉపపురాణాల్లో ఉండేటువంటి గణేశ వైభవాన్ని అనుకుంటున్నాం. ఈరోజు ఆఖరి రోజున 9వ రోజున గణేశ పురాణం గణేశ ఉపపురాణంలో ఉండేటువంటి గణేశ వైభవాన్ని తెలుసుకుందాం. నిన్నటి రోజున పరశురాముల వారి యొక్క వృత్తాంతాన్ని ప్రారంభించాం. జమదగ్ని రేణుకాదేవుల యొక్క ఏకైక కుమారుడు పరశురాముల వారు. అటువంటి పరశురాముల వారు తల్లిదండ్రుల పట్ల వినమ్రంగా భక్తి విశ్వాసాలతో సర్వకాల సర్వావస్థల్లో వెంటనే ఉంటూ వారికి సేవ చేస్తూ జీవిస్తున్నాడు. ఇట్లా ఉండగా ఒక రోజున తండ్రి అయినటువంటి జమదగ్ని మహాముని, నాయన యజ్ఞానికి హోమానికి సమిధలైపోయినాయి, సమిధలు కందమూల ఫలాలు స్వీకరించి రమ్మంటే అడవిలో వెళ్ళి వాటి కందమూల ఫలాలు సమిధలు సేకరించడానికి వెళ్ళాడు. అదే సమయానికి కార్తవీర్యార్జునుడు అనేటువంటి రాజర్షి వచ్చాడు. సైన్య సమేతంగా అఖండమైనటువంటి అసంఖ్యాకమైనటువంటి సైన్యంతో వచ్చి వేట అనేటువంటి నెపంతో అడవిలో ప్రవేశించి వేట అయిన తర్వాత బాగా దాహం అయ్యి ఆకలి కూడా అవుతున్న సమయంలో మధ్యాహ్న సమయంలో ఈ ఒక ఆశ్రమం కనబడితే ఆ ఆశ్రమంలో తనకి ఏదైనా అవకాశం దొరుకుతుంది, ఋషుల యొక్క అనుగ్రహం కలుగుతుందని మంచి ఉద్దేశంతో సదుద్దేశంతోనే ప్రవేశించాడు ఆశ్రమ ప్రదేశంలో. జమదగ్ని మహాముని ఆశ్రమంలో ప్రవేశించి వారికి సేవ చేసి హృదయపూర్వకంగా వారికి నమస్కరించి నాకు ఆజ్ఞ ఇవ్వవలసిందే, వెళ్ళి వస్తానన్నారు. అయితే జమదగ్ని చాలా గొప్పవాడు, త్రికాలవేది. అటువంటి త్రికాలవేది అయినటువంటి జమదగ్ని మహాముని, అయ్యా మధ్యాహ్న సమయంలో భోజన సమయానికి వచ్చావు, నీకు ఆతిథ్యం ఇవ్వాలి, ఎందుకంటే నా విష్ణు పృథివీపతి అన్నారు. విష్ణుమూర్తే రాజ్యానికి చక్రవర్తి అవుతాడు, విష్ణు అంశ సంభూతుడే, విష్ణు తేజస్సు లేనిది రాజులు కారు అనేటువంటి నమ్మకం ఉంది. అందుట్లో అభ్యాగత స్వయం విష్ణు, మధ్యాహ్న సమయంలో ఇంటికి వచ్చినవాడు కేవలము మహావిష్ణు స్వరూపుడే అనే భావనతో నీకు సేవ చేసుకుంటాను, నీకు అతిథి మర్యాద చేస్తాను అన్నారు. అనేటప్పటికీ ఆ కార్తవీర్యార్జునుడు పరిహసించాడు.
జడదారివి కందమూల ఫలాలు తిని రాగద్వేషాలు లేకుండా ఇంద్రియ జయాన్ని పొంది తపస్సు చేసుకొని ముక్కు మూసుకొని తపస్సు చేసుకొని ఏదో నువ్వు నీ భార్య కాలం గడుపుతున్నారు. నేను ఒక్కడిని కాదు, నేను ఒక్కడిని అయితే నువ్వేదో 4 పళ్ళిస్తే తిని వెళ్తాను, కానీ అసంఖ్యాకమైనటువంటి సైన్యం వచ్చింది, వీళ్ళందరికీ నీ వల్ల అయ్యే పని కాదు అంటే నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు. నేను త్రికాల వేదిని, ఈశ్వరానుగ్రహం ఉండడం వల్ల తపశ్శక్తితో అన్నీ సాధ్యమే అవుతాయి అని చెప్పి నేను నీకు చతుర్విధ పదార్థాలతో మృష్టాన్నాన్ని ఏర్పాటు చేస్తా. నీ ఎంతమంది సైనికులు ఉన్నప్పటికీ కూడా అందరికి కూడా నేను ఆతిథ్యం ఇచ్చేటువంటి మాట సత్యము. అయితే నువ్వు ప్రస్తుతం మధ్యాహ్న సమయం కనుక స్నానం చేసి సంధ్యావందనం చేసి రావాల్సింది అని ఆ కార్తవీర్యార్జునుల వారిని పంపించి యాగశాలలోకి వచ్చి భార్యని పిలిచి, ఇట్లా రాజుగారు చక్రవర్తి వచ్చాడు, భోజనార్థి అయి వచ్చాడు మధ్యాహ్న సమయంలో, అతనికి ఆతిథ్యం ఇస్తానని మాటిచ్చాను, అతను ఒకడు కాదు అనేక సైన్య పరివారాలతో ఉన్నాడు అంటే పరమ పతివ్రతాశిరోమైనటువంటి రేణుకాదేవి కూడా వచ్చినటువంటి అతిథులకు మర్యాద చేద్దామనేటువంటి హృదయపూర్వకంగా ఆతిథ్యం ఇవ్వాలని నిర్ణయించుకుంటే అప్పుడు యాగశాలలో కామధేనువుని ప్రార్థించారట. కామధేనువు స్మరిస్తే కామధేనువు వచ్చి చాలా అద్భుతమైనటువంటి విందు భోజనాన్ని ఏర్పాటు చేసిందని, మొత్తము భోజనం అంతా చేసిన తర్వాత తాంబూలాన్ని సేవిస్తూ ఆసనంలో కూర్చొని ఆ రాజభవనాలు అవన్నీ కృత్రిమమైనటువంటి నిర్మాణము తేజస్సు చేత తపశ్శక్తి చేత సాధించినటువంటి జమదగ్ని ఏర్పాటు చేసిన విందు భోజనాన్ని ఏర్పాటుని గమనించి, నువ్వు ఇంతకుముందు నేను చూస్తే ఒక చిన్న గుడిసె ఆశ్రమం మాత్రమే ఉండేది, ఇంత గొప్ప ఆతిథ్యం ఎట్లా ఇవ్వడం జరిగింది అని ఆశ్చర్యపోతే, ఇది నా ప్రభావం కాదు, నా తపస్సు శక్తి చేత దేవలోకంలో ఉండేటువంటి కామధేనువుని ఆహ్వానించాను, ఈ శక్తి అంతా కూడా కేవలం కామధేనువు యొక్క వైభవమే, ఆమె యొక్క విభూతి అనుగ్రహం వల్ల నేను ఇది చేశాను అంటే అప్పుడు మాత్సర్యం కలిగిందిట. ఇదేమిటి, జడదారి దగ్గర ఇంత శక్తి సంపన్నమైనటువంటి కోరిక తీర్చేటువంటి ఈ కామధేను ఈయన దగ్గర ఉంటే ప్రయోజనం ఏమిటి అని మనసులో అనుకొని స్వార్థం పెరిగిందిట. తాను ఎక్కడైతే చెయ్యి గడిగి కడుపు నిండా తిన్నాడో ఆ ఇంటికే మోసం చేయాలని నిర్ణయించుకొని ఆ కార్తవీర్యార్జునుడు రాజుగారు ఆ జమదగ్నితో అన్నాడు, వినయంగా మొదలుపెట్టాడు, అయ్యా మేము బాహుబల పరాక్రమం కలవాళ్ళమే, కానీ మీ దగ్గర ఉన్నటువంటి కామధేనువు మీకు ఉపయోగం అంతగా అనిపించటం లేదు కనుక చక్రవర్తిలో అయిన మాకు చాలా అవసరాలు ఉంటాయి, భోగ పదార్థాల విషయంలో అవసరాలు ఉంటాయి కనుక మీకు అభ్యంతరం లేకపోతే ఈ ధేనువుని నాకు ఇచ్చి దీనికి కావాలంటే దీనికి ప్రతిగా ఏవైనా ఇస్తా, ఎన్ని గోవులు కోరుకో ఏం కోరుకో ఇస్తాను అండి అనేటప్పటికీ జమదగ్ని మహాముని ఆశ్చర్యపోయాడు. వీడేమిటి ఏదో ఆతిథ్యం ఇమ్మంటే వచ్చాను ఇచ్చాను, వీడు కృతజ్ఞత చెప్పకపోగా నాకు మొదటిగా మోసం చేస్తున్నాడు, ఇది నాది కాదు, దేవలోకానికి సంబంధించి ఇంద్రుడి దగ్గర ఉండవలసినటువంటి కామధేనువు, నేను అవసరార్థం పిలిచాను, మళ్ళీ పని అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుందంటే నువ్వు మర్యాదగా ఇవ్వకపోతే నా భుజబల పరాక్రమాల్ని ప్రదర్శించవలసి వస్తుంది అంటే అప్పుడు వాడి యొక్క పరిహాస ప్రసంగానికి, కార్తవీర్యార్జునుడు చేసిన పరిహాస ప్రసంగానికి జమదగ్ని మహాముని ఆశ్చర్యపోయాడు. సరే నీ శక్తి ఏమిటో నువ్వు ప్రదర్శించమన్నారు. ధనుర్బాణాలు తీసుకొని ఆ సైన్యంతో చెప్పాట, తన వెంట వచ్చిన సైన్యంతో చెప్పాడు, తాడుతో బంధించే కామధేనువుని ఈడ్చుకురాని మన రాజ్యానికి తీసుకెళ్దామని. ఈ విషయాన్ని గమనించినటువంటి కామధేనువు తన యొక్క రోమకూపాల్లో నుంచి అనంతమైనటువంటి శక్తియుక్తమైనటువంటి సాయుధులైనటువంటి సైన్యాన్ని సిద్ధం చేసి వారందరినీ సగం మందిని సంహరించి సగం మందిని గాలిలో ఎగరవేసి ఆ తర్వాత ప్రాణభయంతో వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోగా అనేక ప్రయత్నాలు చేసి తన యొక్క ధనస్సుతో 500 బాణాలతో ప్రయోగించినప్పటికీ కూడా కామధేనువుని ఏమీ చేయలేకపోతే కామధేనువు తగిన పద్ధతిలో అతన్ని శిక్షించి అతనికి బుద్ధి చెప్పి కార్తవీర్యార్జునుడికి ఇక్కడ నేను ఉండవలసిన అవసరం లేదని తిరిగి కామధేనువు స్వర్గానికి వెళ్ళిపోయింది. అయితే రోషము పెరిగింది. కార్తవీర్యార్జునుడికి యథార్థ స్థితి మర్చిపోయి రోషం పెరిగి నేను అడుగుతే ఇవ్వకపోగా దాన్ని వెళ్ళిపోవడానికి కామధేనువు వెళ్ళిపోవడానికి నువ్వు అనుమతి ఇచ్చావు కదా అని చెప్పి కోపం వచ్చి వాడి అయినటువంటి బాణంతో ఆ జమదగ్ని మహాముని వధించాడు. భర్త మరణించినప్పుడు చూసి చాలా బాధపడ్డటువంటి పతివ్రతాశిరోమణైన రేణుకాదేవి వెంటనే అక్కడికి వచ్చి భర్త కలిగిన ప్రమాదాన్ని గమనించి ఆ చక్రవర్తిని శపించింది. దుర్మదాంధుడైనటువంటి నీవు నన్ను నా సమక్షంలో నా భర్త నీకు అన్నం పెట్టినటువంటి వారికి ఏ చేత్తో అయితే నీకు భోజనం పెట్టారో ఆ వ్యక్తినే సంహరించావా, నువ్వు కూడా త్వరలోనే మరణిస్తావు, సకుటుంబంగా నువ్వు నాశనం అవుతావని శపించేసింది. అయితే
నన్ను నువ్వు అనవసరంగా శపించావా అని ఆమె జడపట్టుకొని లాగి కింద పడేసి ఆమెను కూడా 21 బాణాలతో సంహరించడానికి ప్రయత్నం చేసి ఆమె నేల మీద కూలిపోయేటట్టుగా చేశాడు ఆ కార్తవీర్యార్జునుడు. రేణుకాదేవి కూడా శల్యగత ప్రాణంగా చివరికి కొన ప్రాణంతో మిగిలి ఉంది. వాడు వెళ్ళిపోయాడు. కార్తవీర్యార్జునుడు తన దారిన తాను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ అనుకున్నాడు, అనవసరంగా పంచాయతీ పెట్టుకున్నాను, ఈరోజు లేనిపోని సమస్య వచ్చింది, ఏదో భోజనం చేసి వెళ్ళిపోతే అయిపోయేది, అసలు వేట కోసం వచ్చాను, భోజనం చేశాను, ఏదో కృతజ్ఞత చెప్తే వెళ్ళిపోతే అయిపోయేది, నా వల్ల ప్రమాదం జరిగింది అని అనుకున్నట్టు. ఎందుకంటే చాలా గొప్పవాడు కార్తవీర్యార్జునుడు కూడా దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహం ఉన్నవాడే. కానీ ఎంత అనుగ్రహం ఉన్నవాళ్ళైనా కూడా రాగద్వేషాలకు లోనై అహంకారం వస్తే పతనం అవుతాడు. దీనికే మీకు దేవి భాగవతంలో కథ కనబడుతుంది. భాగవతంలో మహాభక్తుడుగా చెప్పి ప్రహ్లాద నారద పరాశర పుండరీక అని చెప్పిన లిస్టులో మొట్టమొదటివాడు ప్రహ్లాదుడు. అటువంటి మహాభక్తుడైనటువంటి పరమ భాగవతోత్తముడు ఏకాంత భక్తుడైన ప్రహ్లాదుడు కూడా ఒకానొక సందర్భంలో రాక్షసుల్ని పరిపాలించడం వల్ల, సావాస దోషం వల్ల, వాళ్లతో స్నేహం చేయడం వల్ల ఉన్మాదం మొదలైంది. ఒకానొక సందర్భంలో పాతాళ లోకంలో ఉన్నవాడు కాస్త రాక్షస వీరులతో కొంతమందితో భూలోకానికి వచ్చాడు. నైమిసారణ్య ప్రదేశానికి వచ్చాడు. అక్కడ చక్రస్నానం చేశాడు. చేసిన తర్వాత రాక్షసులు అన్నారట, ఇక్కడ మహాత్ములైనటువంటి నరనారాయణులు ఇద్దరు తపస్సు చేసుకుంటున్నారు, వాళ్ళ యొక్క దర్శనం చేసి చరితార్థం అయిపోయి వెళ్ళిపోదామన్నారట. సరే వెళదామని వెళ్ళాడు. తీరా చూసేటప్పటికి నరనారాయణులు ఇద్దరు వేదిక మీద కూర్చొని ధ్యానమగ్నులై సమాధిగతులై తపస్సు చేసుకుంటున్నారు. ఏది బదరీ క్షేత్రంలో ఉండే నరనారాయణులు నైమిసారణ్యంలో తపస్సు చేసుకుంటున్నారు. అదే సమయానికి ప్రహ్లాదుడు సైన్యంతో వచ్చాడు, రాక్షస వీరులతో వచ్చాడు. చూశాడు, వాళ్ళు పెద్ద వేదిక మీద కూర్చొని ధ్యానం చేసుకుంటున్నారు. అంతవరకు బాగానే ఉంది. వాళ్ళ ఎదురుగా ధనస్సు, ఖడ్గము, బాణాలు, అమ్ములు పొదలు ఉన్నాయి. వెంటనే అన్నాడు, ఇదేమిటి? నవ్వాడు. వీళ్ళేమో మాయగా నటన చేస్తున్నట్టుగా ఉన్నారు, వీళ్ళ వస్త్రాలు చూస్తేనేమో నారచీరలు కట్టుకున్నారు, జటాజుటాన్ని ధరించారు, తపస్సు చేస్తూ సమాధిలో ఉన్నట్టుగా ముక్కు మూసుకొని ఉన్నారు. కానీ ఎదురుగా వీళ్ళకి బాణాలు ఉన్నాయి, ధనస్సు ఉంది. హింసా ప్రవృత్తి కలగడానికి ఏదైతే ఉపయోగపడుతుందో హింసా దోషం వచ్చేటట్టుగా ఉంది. సత్వగుణ ప్రధానమైన వాళ్ళు తపస్సు చేయాలి కదా, వీళ్ళ దగ్గర ఆయుధాలు ఎందుకున్నాయని పరిహసించాడు. పరిహసిస్తే ఈ మాట విని ఆ నరనారాయణలో నారాయణమూర్తి ఏం పట్టించుకోవాలా. నరుడు అన్నాడు, ఏమిటయ్యా ఇట్లా మాట్లాడతావు, నువ్వు చాలా మహావిష్ణు భక్తుడు అనుకున్నావంటే అదంతా కాదు, ఏమిటి బాణాలకి మీకేం సంబంధం అన్నాడు. అది కాదయ్యా, మాకు సహజంగా వచ్చినాయి, మేము పుట్టినప్పుడే మాకు ఈ ధనుర్బాణాలు మా దగ్గర ఉన్నాయి, మేము ఈ అరణ్యంలో నైమిసారణ్య మహాక్షేత్రంలో ఉన్నాం కదా, అనుకోకుండా వచ్చేటప్పుడు తెచ్చుకున్నాం, అవి అట్లా ఉంచాం కనుక. అంటే అట్లా కాదు, ఇంత పెద్ద ధనుర్బాణాలు ఉన్నవారు మహావీరులు కావాలి, ఒకవేళ మీ ఇద్దరికీ శక్తి ఉంటే నా ఒక్కడితో యుద్ధం చేయండి అని వాళ్ళని రెచ్చగొట్టాడు. ఎందుకు చెప్తున్నానంటే, ఎంత పరమ భాగవతోత్తములైనా సత్వగుణ ప్రధానులైనా దేవీ భాగవతం ఒక మాట చెప్తోంది. ఏమని? ప్రతి వారిలో కూడా సత్వరజస్తమో గుణాలు 3 ఉంటాయిట. త్రిగుణాతీతుడు ఎవడూ లేడు. త్రిగుణాతీతుడు అంటే పరబ్రహ్మ ఒక్కడే. గుణాలకు అతీతుడు ఎవరంటే గుణాలను సృష్టించిన పరబ్రహ్మే. ప్రతివాడిలో త్రిగుణాలు ఉంటాయి, సత్వగుణము, రజోగుణము, తమోగుణం. అయితే ఏది ఎక్కువైతే అది ఆధిపత్యాన్ని వహించి ఆ రకమైనటువంటి ఆలోచనలు వస్తాయి. సత్వగుణంలో ఉంటే ఎప్పుడూ నిదానంగా ఉంటాడు, ఈశ్వర భావంతో ఉంటాడు, భగవంతుడికి దగ్గరగా ఉంటాడు. రజోగుణం ఉండి దర్పాన్ని ప్రదర్శిస్తే నా అంతటి వాడు లేదంటే ఎవడో వచ్చి నెత్తిన కొడతాడు. వాడు కూతురు రూపంలో రావచ్చు, తండ్రి రూపంలో రావచ్చు, కొడుకు రూపంలో రావచ్చు, వాడి పతనానికి వాడే కారణం అవుతాడు. ఇది రజోగుణం ఉన్నవాడికి. ఇక తమోగుణం ఉన్నవాడి సంగతి చెప్పక్కర్లా, విర్రవీగుతాడు. అహంకారం చేత రాక్షసులందరూ తమోగుణ ప్రవృత్తులే. కనుక ఈ 3 గుణాల్లో కూడా, అందుకనే దేవి భాగవతం ఏం చెప్తుందంటే, సత్వరజస్తమో గుణాలు మూడు కూడా ప్రతివాడిలో ఉన్నప్పటికి కూడా రజోగుణ సహాయంతో తమోగుణాన్ని అణిచివేసి అప్పుడు సత్వగుణము రజోగుణం మిగులుతాయి. అప్పుడు రజోగుణాన్ని కూడా సత్వగుణంతో అణిచివేసి సత్వగుణ ప్రధానులై ఉండాలి. రజోగుణ తమోగుణాలను ఎప్పుడు అదిమి పెట్టి ఉంచాలట. కాలి కింద వస్తువుని అదిమి పెట్టినట్టుగా ఏదో తేలునో మనం దేన్నో ఒకదాన్ని అణిచి ఉంచుతాను చూసారా, అట్లా దుర్మార్గమైనటువంటి రజోగుణ తమోగుణాలను అణిచివేసి సత్వగుణంతో జీవించాలట. ఎప్పుడైతే ఇప్పుడు నా అంతటి వాడు లేడు అని 10 మంది భజన మొదలుపెట్టేటప్పటికి వాడిలో అహంకారం వచ్చి మొదలు రజోగుణం ప్రవేశిస్తే తర్వాత తమోగుణం ప్రవేశిస్తుంది. ఈ తమోగుణం వల్ల ఏమవుతుంది, వాడు ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా పతనం అవుతాడు. తమోగుణం ఉన్నవాడు మొదట్లో బాగా వెలుగుతాడు. రావణాసుడు, కీచకుడు మొదలైనటువంటి వాళ్ళందరి కథలు చూస్తే వాడు చాలా దర్పంగా చాలా వైభవం అనుభవించినట్టుగా ఉంటుంది. కానీ రెండవ భాగంలోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది, వాళ్ళు నీచులుగా లోకంలో నింద్యమై ఇప్పటికి కూడా వాళ్ళని తిట్టుకునే పరిస్థితి వచ్చింది. తమోగుణం అంత చెడ్డది. ఇక్కడ పాపం కార్తవీర్యార్జునుడు మహాభక్తుడు, దత్తాత్రేయ స్వామి భక్తుడు, అనుగ్రహ ప్రసాది, చాలా గొప్పవాడు.
శరీరంలో ఉండే వైకల్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు గణపతి యొక్క ఉపాసన వల్ల. అటువంటి వాడు అహంకారం పెరిగింది, నా అంతటి వాడు లేడు అని. అందుకని ఈ విధంగా జమదగ్ని మహాముని భార్యను కూడా సంహరించాడు. ఆమె కొన ఊపిరితో ఉండి, నాయనా రామా ఎక్కడున్నావు ఎక్కడున్నావు అని అడిగింది. ఎప్పుడైతే తల్లి తలుచుకుందో అరణ్యంలో కందమూల ఫలాలు సేకరిస్తున్నటువంటి ఆ రాముడికి వెంటనే తల్లి స్పృహలోకి వచ్చింది. అయ్యో తల్లి పిలుస్తోంది నన్నని అక్కడి నుంచి బయలుదేరి పరిగెత్తుకుంటూ వచ్చాడు. తీరా చూసేటప్పటికి కొన ప్రాణంతో ఉంది, రేణుకాదేవి కొన ప్రాణంతో ఉంది. నాయన దగ్గరికి రారా నాయన అని చెప్పి జరిగిన విషయమంతా చెప్పేసి అతని ఒళ్ళో శిరస్సును పెట్టి చివరి మాటలుగా ఒక మాట చెప్పింది. ఇట్లా కామధేనువుని పిలిచాము, అతిథి మర్యాద చేశాము, కార్తవీర్యార్జునుడు చక్కగా 1000 మంది సైనికులతో వచ్చి భోజనం చేశాడు, సంతోషపడి తృప్తిగా వెళ్ళవలసిన వాడు మమ్మల్ని సంహరించాడు, నా కళ్ళ ఎదురుగా నీ తండ్రి గారిని సంహరించారంటే తండ్రి విషయంలో విపరీతంగా బాధపడ్డాడు. అప్పుడు తల్లి ఉపదేశించిందండి, ధర్మోపదేశం చేసింది. దుర్మదాంధుడై నన్ను 21 బాణాలతో ఏ కార్తవీర్యార్జునుడైతే సంహరించి నా ప్రాణానికి ఇబ్బంది పెట్టాడో వాడు క్షత్రియ లోకంలో పుట్టాడు కనుక 21 మార్లు ఆ 21 బాణాలకు ప్రతీకార చర్యగా 21 సార్లు భూమండలం మొత్తం తిరిగి సమస్తమైనటువంటి క్షత్రియ లోకాన్ని నాశనం చేయి, రాజన్యులు అనేవాడు లేకుండా చేయి అని ఈ విధంగా చెప్పి, నాయన శరీరాన్ని వదులుతున్నాను, మా ఇద్దరికి కూడా నువ్వు అగ్ని సంస్కారం చేయాలి, నువ్వు ఏకైక కుమారుడివి, నువ్వు ఒక్కడివే కొడుకువి కనుక. అయితే ఒక కండిషన్ పెట్టింది, ఏమన్నదంటే ఎవరిని ఎప్పుడూ కూడా ఎక్కడా దహించనటువంటి ప్రదేశం, నూతన ప్రదేశం. మామూలుగా మనం ఏం చేస్తాం, శ్మశానాల్లో ఆ వేదికలు ఉంటాయి, అంతకుముందు ఎవరో చేసి ఉంటారు, దాన్ని శుభ్రంగా చేసి మళ్ళీ కట్టెలు పేర్చి మళ్ళీ చేస్తుంటారు. కానీ మేమిద్దరము ధన్యమైన జీవితం గడిపిన వాళ్ళం, శుద్ధమైనటువంటి చరిత్ర గలవాళ్ళం, చాలా పవిత్రమైన జీవితం శుచిగా గడిపాం కనుక ఎవరిని ఎప్పుడూ కూడా ఎక్కడా దహించబడినటువంటి ఏకాంత ప్రదేశంలో, నూతన ప్రదేశంలో మా ఇద్దరికి అగ్ని సంస్కారం చేయాలి. ఈ అగ్ని సంస్కారం చేసిన తర్వాత మాకు అంత్య సంస్కారం చేయడానికి 13 రోజులు కార్యక్రమం చేయడానికి నువ్వు పురోహితుడిగా దత్తాత్రేయ బ్రహ్మజ్ఞాన సంపన్నుడైనటువంటి దత్తాత్రేయ మహాముని పిలుచుకొని 13 రోజులు అపరకర్మలు నిర్వహించినట్లయితే మాకు ఉత్తర క్రియల ద్వారా ఉత్తమ లోకాలు చెందుతాయి. నాయన ఎంత పుణ్యాత్ముడైనా సంతానము ద్వారా అంత్య సంస్కారము ఉత్తర క్రియలు జరపకపోతే వారికి మోక్షం లేదు. మన వాళ్ళు తెలియకుండా పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. ఏం పర్వాలేదండి, 10 రోజులది కలిపి ఒకరోజు చేసేయచ్చు, 3 లక్షలు ఒకేసారి ఇస్తే ఒకేసారి అన్నీ చేసేస్తాం, 13 రోజుల కార్యక్రమం చేసేస్తామంటారు. ఇక్కడ మనకి గణేష పురాణంలో చాలా స్పష్టంగా ఉంది, ఏ రోజు కార్యక్రమం ఆ రోజు చేయకపోతే శరీరము వృద్ధి కాదు. యాతనా శరీరం, ఇక్కడి నుంచి నరకానికి వెళ్ళటానికి సంవత్సర కాలం ప్రయాణం చేస్తారు. గరుడ పురాణంలో చెప్పారు, శరీరం యాతనా శరీరం తయారవ్వాలంటే ఒక్కొక్క రోజు చేసే కర్మతో శరీరంలో ఒక్కొక్క అవయవం తయారవుతుంది. ఎందుకంటే ఈ పాంచభౌతిక శరీరాన్ని దహిస్తారు కదా, అప్పుడు మిగిలేదేమిటి, ఆత్మ మాత్రమే మిగులుతుంది. కనుక ఈ యాతనా శరీరాన్ని తయారు చేసుకోవాలి. కొడుకు చేసేటువంటి అంత్య సంస్కారం ద్వారా ఆ 13 రోజుల వీళ్ళు చేసేటువంటి ఉత్తర క్రియల ద్వారా, పితృదేవతల యొక్క ఆరాధన ద్వారా వారికి ఒక్కొక్క రోజు శరీరంలో ఒక్కొక్క అంగం వస్తుంది. ఒకరోజు కాళ్ళు వస్తాయి, ఒకరోజు ఊరువులు వస్తాయి, ఒకరోజు నడుము వస్తుంది, భుజం వస్తుంది, చేతులు, ఇట్లా మొత్తము పూర్తిగా 10 రోజులు అయిన తర్వాత శరీరం తయారవుతుంది. యాతనా శరీరం అంటారు, అంటే ప్రయాణం చేయడానికి నరకద్వారానికి 16 ద్వారాలు దాటి వెళ్ళడానికి యాతనా శరీరం ఉంటుంది. కనుక అపరకర్మ చేయడానికి 13 రోజుల కార్యక్రమం చేయడానికి దత్తాత్రేయ మహాముని చాలా గొప్పవాడు, అతని పౌరోహిత్యాన్ని కోరుకో. ఈ విధంగా దత్తప్రభువు యొక్క అనుగ్రహంతో నువ్వు కనుక మంత్రం చదివించి చేస్తే మాకు ఇంకా పుణ్యం కలుగుతుందన్నారట. అని ఆ విధంగా లోకంలో ఇంకొకరు సమర్థులు లేరు, నీ తండ్రి చాలా గొప్పవాడు, త్రికాలవేది, అటువంటి వాడికి మంత్రం చెప్పవలసిన వారు కేవలం దత్తాత్రేయ స్వామి అని చెప్పి ఆ రేణుకాదేవి ఆ పిల్లవాడి శరీరంలో ఒళ్ళో తలబెట్టి శరీరాన్ని వదిలింది. అందుకనే మన వాళ్ళు ఏం చెప్తారు, కాశ్యాంతు మరణాన్ముక్తి అథవా పుత్ర సన్నిధౌ అని. కాశీలో శరీరం వదిలితే పుణ్యం వస్తుందట, లేకపోతే తన యొక్క కుమారుడి దగ్గర సమక్షంలో ఉంటే కుమారుడి శరీరం దగ్గరలో ఉంచుకొని శరీరాన్ని వదిలితే వాళ్ళు కాశీలో మరణించినట్టు లెక్క. ఎందుకు, పున్నామ నరకా నుంచి తప్పించేవాడు కనుక. ఇది విశ్వాసం, సనాతనమైనటువంటి వైదిక విశ్వాసం. ఇది ఆధునికమైనటువంటి వాటికి పురాణ సంప్రదాయాల్లో సమన్వయం ఉండదండి. మనం ఏదో ఆధునికంగా మాటలు మాట్లాడితే ఒక్క మన వైదిక హిందూ మతంలోనే ఈ పిచ్చి ఉంది. అదేమిటండి, అట్లా ఉంటుందా, మానవత్వం ఉంటుందా, ఇట్లా ఉంటుందా అని మొదలు పెడతారు. ఇతర ఏ విశ్వాసాల్లో ఏ ధర్మాల్లో కూడా ఇటువంటి ప్రశ్నలు వేరు. కనుక ఇక్కడ ఏం చెప్తున్నారు, 13 రోజులు చాలా శ్రేష్టంగా సమంత్రకంగా కనుక కరియజ్ చేస్తే
ఆ ఉత్తర క్రియల ద్వారా మేము పుణ్యాత్ములై ఊర్ధ్వలోకాలకు వెళతామన్నారు. సరే, ముందు తల్లిదండ్రులకి వేదిక, నూతనంగా వేదిక తయారు చేశాడు. ఆ వేదిక మీద దహన సంస్కారం చేశాడు. ఆ శరీరాలు కాలుతున్నప్పుడు వెళ్ళి తలనీలాలు సమర్పించుకొని ముండనం చేసుకొని పితృదీక్ష, పితృయజ్ఞానికి ప్రారంభం చేశాడు. సంచయనాది అన్నీ చేశాడు. ఆ తర్వాత దత్తాత్రేయ సన్నిధానానికి వెళ్ళారు. దత్తాత్రేయ స్వామి ఒక అరణ్యంలో ఉన్నారట. ఈ రాముడు వస్తున్నాడని తెలుసుకొని ఆయన ఏం చేశాట, మాయాస్వరూపాన్ని ధరించాట. స్వామి దత్తాత్రేయ స్వామి ఎప్పుడూ కూడా మనం ఫోటోలో ఉన్నట్టు ఉండరు. కదా భోగి, కదా యోగి, కదా నగ్న పిశాచవత్, బాలోన్మత్త పిశాచ రూపంలో ఉంటారట. అంటే ఎవరు తన దగ్గరికి రాకుండా, ఎందుకంటే ఎవరైతే తన్ని గుర్తుపట్టి ఆశ్రయిస్తారో వారు ఏవడిగితే అది ఇవ్వవలసి వస్తుంది. దత్త అంటే తన్ని తాను ఇచ్చుకున్నాడు కనుక, తన్ని తాను సమర్పించుకున్నాడు కనుక దత్తుడు అంటారు. అటువంటి దత్తాత్రేయ స్వామి సులభుడుగా ఉంటాడు, కానీ బాగా తీవ్రంగా ప్రయత్నం చేస్తే కానీ దొరకరు. దత్తాత్రేయ సన్నిధానానికి వస్తుంటే దూరం నుంచే గమనించినటువంటి స్వామి ఏం చేశారట, మాయాస్వరూపంతో దత్తాత్రేయ స్వామి ఒక కుత్సితుడి వేషం, మలినమైనటువంటి శరీరంతో, చిరిగిపోయిన వస్త్రాలతో, ఒక ఏమీ తెలియని వాళ్ళలాగా, ఏమీ తెలియని ప్రాకృతుడిలాగా వేషం ధరించాట. తన దగ్గర ఉండేటువంటి 4 శిష్యుల్ని 4 కుక్కలుగా మార్చేశారట. ఆ శిష్యుల్ని మంత్రంతో, తన చుట్టూ ఉండే శిష్యులు ఉన్నారు, జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఉండేవారు, వాళ్ళ 4 కుక్కలుగా మార్చేసి వాళ్ళ మెడకి తాడు కట్టి ఆ 4 కుక్కల యొక్క మెడకి కట్టిన తాళ్ళని చేతిలో పట్టుకొని ముందుకు వెళుతున్నాడు. మలిన దేహంతో కనబడ్డట. అయితే పరమ జ్ఞాన సంపన్నుడు ఎవరు? రాముడు జమదగ్ని కుమారుడు ఎవరు? విష్ణుమూర్తి యొక్క అంశ సంభూతుడు. విష్ణుమూర్తి యొక్క, ఇప్పుడే పరశురాముడు అనకూడదని ఆపా, మహావిష్ణు అంశ సంభూతుడు. ఏకవింశతి అవతారాల్లో మనకు రాముడి యొక్క అవతారం కూడా ఉంది. పరమాత్మ యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకొని దత్తాత్రేయ స్వామి ఇట్లా ఉన్నాడు, నన్ను పరీక్షించడానికి వచ్చాడని సాష్టాంగ నమస్కారం చేసి దోశలు వగ్గి జరిగిందంతా చెప్పాడు. అయ్యా ఇట్లా జరిగింది అని. అప్పుడు వెంటనే దత్తాత్రేయ స్వామి తన జ్ఞానంతో రాముడు గుర్తించాడు కనుక ఏమీ మాట్లాడకుండా, నీ మనసులో ఏముందో నేను అది తీరుస్తాను పొమ్మని వెళదామన్నారు. ఈ విధంగా కృతవీర్యుడి యొక్క కుమారుడైనటువంటి కార్తవీర్యార్జునుడు ఏ తల్లిదండ్రులు అయితే సంహరించారో వాళ్ళ యొక్క అంత్య సంస్కారాన్ని దత్తాత్రేయ స్వామి మంత్రం చెబుతూ ఉండగా తాను చేశాట. ఇట్లా కర్తవ్యముఖుడై దత్తాత్రేయ స్వామి ఆశ్రయించి ఆ రకంగా కర్మ ప్రారంభించాడు. 2వ రోజున దత్తాత్రేయ స్వామి కర్మకి సంబంధించినటువంటి 2వ రోజు క్రియకంతా మంత్రం చెప్పేసి, నాయనా నేను భిక్షావందనం చేసొస్తాను అని కొల్హాపురానికి వెళ్ళారట. స్వామి రోజు కొల్హాపురంలో భిక్ష చేస్తారట. దత్తాత్రేయ స్వామి కొల్హాపురానికి వెళ్ళి అక్కడ మహాలక్ష్మీదేవి దగ్గర భిక్ష చేస్తారట. అందులో ఇక్కడ శాస్త్రంలో వ్యాస భగవానుడు ఏం చెప్పాడంటే, అంత్య సంస్కారం జరుగుతున్న చోట భోజనం తాను చేయకూడదు కనుక, యతీశ్వరుడు కనుక ఆయన అక్కడ శుచిగా ఉండాలి, శుచిగత పదార్థం ఉండదు, మైల ఇల్లు కదా, కనుక నేను భిక్షార్థి అయి కొల్హాపురానికి వెళతానన్నారు. అయ్యా మరి కర్మ చేయాలి కదా, 2 రోజులే ఇప్పటికైంది, మొత్తం 13 రోజుల కార్యక్రమం అంటే ఏం పర్వాలేదు, నువ్వు అన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత నన్ను కనుక నువ్వు ఏహి దత్తాత్రేయ అని ఒకసారి పిలిస్తే, స్మర్తృగామి అన్నారు దత్తాత్రేయ స్వామిని, ఎప్పుడు పిలిచినా వస్తారట. ఏహి దత్తాత్రేయ అని ఒక్కసారి స్మరించు, కళ్ళు మూసుకొని నేను వచ్చేస్తాను. అట్లా ప్రతిరోజు స్వామి రావడం, మంత్రం చెప్పడం, ఈ అంత్య సంస్కారానికి సంబంధించిన ఈ కర్మ 10 రోజుల కర్మని చేయిస్తున్నట్ట. ఇట్లా ప్రతిరోజు స్వామి రావడం, అశౌచ అన్నాన్ని తినన్నాయనా అని చెప్పి కొల్హాపురానికి వెళ్ళి భిక్ష చేసి ఆ తర్వాత వేరే చోట నిద్రించి రావడం అనేది అలవాటు చేసుకున్నారు. ఇట్లా జరుగుతుంటే 6వ రోజు స్వామి మంత్రం చెప్పి వెళ్ళారు. 6వ రోజు కర్మ కూడా అయింది. అనుకోకుండా ఒక క్రూరమైనటువంటి ఒక శార్దూలం, పెద్ద పులి వచ్చిందిట. పెద్ద పులి ప్రవేశించింది అక్కడికి. ఆయన ఆశ్రమంలో కూర్చున్నాడు రాముడు, పెద్దగా గాండ్రిస్తూ మీదికి వచ్చిందట పెద్ద పులి. అప్పుడు చూశాడు, భయపడిపోయాడు. అంతవరకు ఈ భయం తెలియదు ఆయనకి. మాతర్మాత క్వయాం అద్యే ఏవం చుక్రోశ తద్భయాత్ ఆవిరాభూత్ తథా మాత రేణుకా రామవాక్యత. అమ్మా 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 అని పెద్దగా అరిచాట. పాపం చిన్నవాడు, పెద్ద వయసు లేదు అప్పటికి, ఇంకా బ్రహ్మచారి కదా, ఇంకా పెద్ద వయసు లేదు. మాతర్మాత, అమ్మా అమ్మా ఎక్కడికి వెళ్ళావు, పెద్ద పులి వచ్చింది, నన్ను సంహరించడానికి మీదికి వస్తోంది, తల్లి నన్ను కాపాడు అని పెద్దగా పిలిచాట. అయితే ఈ విధంగా 6వ రోజు
రేణుకాదేవిని స్మరించేటప్పటికీ పిల్లవాడు తన్ని స్మరిస్తున్నాడు కదా అని చెప్పి ఆమె పరుగున వచ్చేసిందిట. అంటే ఆ ప్రేత సంస్కారం పూర్తి కాకుండానే 6వ రోజే వచ్చేసింది. ఇక్కడే ఇందాక చెప్పిన మాట చెప్తున్నాను, 13 రోజులు 10 రోజులు పూర్తిగా కర్మ చేస్తే కానీ యాతనా శరీరం పుట్టదు. అప్పటికి ఏమైందట, ఈ శరీర భాగం అంతా ఇంతవరకు వచ్చిందట, శిరస్సు మాత్రం రాలా. ఈ విధంగా శిరస్సు ఏర్పడకుండా మొండెం మాత్రమే ఏర్పడిందట. మొండెం మాత్రమే ఏర్పడి పిలిచింది, నాయనా ఏమిట్రా ఇట్లా పిలిచావు, 12 రోజులు అయితే కానీ యాతనా శరీరం తయారు కాదు, మధ్యలో నువ్వు పిలిచావు కదా అని వచ్చానని వెంటనే వచ్చి తల్లి ఎదురుగా నిలబడిందిట. అది వ్యాస భగవానుడు చెప్తున్నాడు, 6వ దివసం 6వ రోజున ఇది జరిగింది. నాయనా మధ్యలో నన్ను పిలిచావేంట్రా అని, అసంపూర్ణ దేహంతో వచ్చాను, పిండీకరణం జరిగితే కానీ అంటే 12 రోజులు 13 రోజులు కార్యక్రమం అయితే కానీ సపిండీకరణం అయితే కానీ కనుక నన్ను మధ్యలో పిలిచావు కనుక సంపూర్ణ అవయవం లేకుండా నీ మీద ప్రేమతో పుత్రప్రేమ మమకారాన్ని తెంచుకోలేక వచ్చాను రా నాయన. అంటే తల్లిదండ్రులు ఇట్లా ఉంటారు, గమనించాలి. మనం ఏదో ప్రేత సంస్కారం చేస్తున్నామంటే ఎక్కువ ఖర్చు పెట్టడం దేనికండి, చాలా కష్టం అండి అని అక్కడ ఎక్కడ లేని పిసినారితనాన్ని చేస్తూ ఉంటారు. పితృదేవతలు మన తల్లిదండ్రులు మనకు శరీరాన్ని ఇచ్చారు, రక్తమాంసాలను ఇచ్చారు. అట్లా తల్లి ప్రేమతో వెళ్ళిపోయిన తర్వాత కూడా తల్లికి ఆ ప్రేమ ఉందిట, వచ్చేసింది. నాయన బాలభావం చేత నన్ను పిలిచావంటే అమ్మా నన్ను క్షమించమ్మా, బాలభావం చేత నేను పిలిచాను, నువ్వు మాతర్మాత అని పిలిచేటప్పటికీ నేను ఏమిటో ఈ శరీరంలో లేను, నీ ప్రాణంతో లేననే విషయాన్ని కూడా మర్చిపోయి వచ్చాను రా నాయన అన్నారు. 11 రోజులు వృషోత్సర్జనం చేశాట. 11వ రోజు ఏం చేయమన్నారంటే ఆవుని వృషభాన్ని కూడా దానం చేయాలి. ఆవుని వృషభాన్ని రెండూని తీసుకొచ్చి ఆవు వెంట దూడని ఉంచి వృషభాన్ని వదలాలట, అచ్చుబోసి శంఖచక్రాలు వేసి ఆ వృషభాన్ని వదలాలి, వృషోత్సర్జనం చేయాలి. చేసి ఇంటి బయట ఒక చిన్న కర్రని పాతాలి, వృషోత్సర్జనం. పితృదేవతలు వెళుతూ చూస్తారట, ఏ ఇంటి ముందైతే వృషభాన్ని వదిలినటువంటి గుర్తుందో ఆ ఇంట్లో ధర్మాన్ని నిలబెట్టాలని చెప్తారట. వృషభం అంటే ధర్మం. ఇట్లా 11వ రోజున వృషోత్సర్జనం చేశారట. 12వ రోజున సపిండీకరణం కూడా చేశారు. ఎప్పుడైతే సపిండీకరణం చేశారో పాధేయ శ్రాద్ధం కూడా చేశారట, పుణ్యావచనం కూడా చేశారట. అప్పుడు యథార్థంగా దాన ధర్మాలన్నీ కూడా సాభిప్రాయంగా దత్తాత్రేయ స్వామి ఎట్లా చెప్పారో అవన్నీ కూడా జమదగ్ని కుమారుడైనటువంటి రాముడు చేశాడు. ఎప్పుడైతే 13వ రోజు ఆ రకమైనటువంటి పాధేయం కూడా చేసి పాధేయ శ్రాద్ధాన్ని కూడా పెట్టి సపిండీకరణం కూడా పూర్తి చేశాడో జమదగ్ని మహాముని ఆ పితృలోకంలో ప్రవేశించడానికి దివ్యదేహంతో బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాట. రేణుకాదేవి మాత్రం పుత్రప్రేమ మమకారంతో శరీరం పూర్తిగా తయారు కాలేదు కనుక ఉండిపోయిందిట. ఇప్పటికి కూడా ఈ శరీరం ఉంటుందండి. ఆదిలాబాదు జిల్లాలో మాహూర్ అనేటువంటి గ్రామం, మాహూరే ఏకవీర్యక అని ఏకవీరిక అమ్మవారు ఉంది కదా మనకి శక్తిపీఠం, ఆ కొండ మీద ఉంటుంది ఏకవీరిక రేణుకాదేవి. దత్తాత్రేయ స్వామి రోజు అక్కడ నిద్రపోవడానికి వస్తారు. మాహూర క్షేత్రంలో దత్తాత్రేయ స్వామి నిద్రపోతారు. ఇప్పటికి కూడా అక్కడ మీకు ప్రమాణం కనబడుతుంది. మాహూర్ ఆదిలాబాద్కి దగ్గరలో ఉంటుంది. అది దివ్యదేహంతో, రేణుకాదేవి మాత్రం భూలోకంలో అసంపూర్ణ దేహంతో ఉండిపోయింది. భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటుందిట. ఎవరైనా వెళ్ళి ఆ అమ్మవారికి అక్కడ ప్రదక్షిణాలు చేసి సేవ చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇట్లా అయిపోయింది. ఆ తర్వాత అడుగుతున్నారు వ్యాస భగవానుడు బ్రహ్మగారిని అడుగుతున్నారు, స్వామి రాముడి యొక్క విషయాలన్నీ చెప్పారు కదా, ఏమిటంటే అప్పుడు చెప్తున్నారు, అమ్మవారు రేణుకాదేవి ఒక మాట చెప్పింది, నువ్వు తపస్సు చేసి శంకరుడు గురించి తపస్సు చేయి. అఘోర రుద్రుడు అనేటువంటి శంకర భగవానుడికి రూపాలు ఉన్నాయి, ఏకాదశి రుద్రులు ఉన్నారు కదా, అందులో అఘోర రుద్రుడు అని ఉన్నాడు. అఘోర రుద్రస్వామిని కనుక నువ్వు తపస్సు చేసి ప్రసన్నం చేసుకుంటే నువ్వు ఆ కార్తవీర్యార్జునుడిని వీరక్షత్రియులందరినీ సంవరించేటువంటి అదృష్టం కలుగుతుందని చెప్పి అమ్మవారు చెప్పింది రేణుకాదేవి. కనుక తల్లి చెప్పిన ప్రకారం అఘోర రుద్రుడి అనుగ్రహం కోసం తపస్సు చేశాడు. చాలా తీవ్రమైన తపస్సు చేశాటండి. కైలాసానికి వెళ్ళి ఆ కైలాస పాద ప్రాంతంలో హిమాలయ ప్రాంతంలో రాముడు తపస్సు చేశాట. రాముడు చేసినటువంటి తపస్సుకి శంకర భగవానుడు ప్రత్యక్షమయ్యాడు. చాలా గొప్పగా స్తోత్రం చేశాడండి. ఆ స్తోత్రానికి సంతోషపడి వెంటనే ఆ బోళాశంకరుడు వచ్చేసి నాయనా నువ్వు అడగాల్సిన అవసరం లేదు, నీ మనసులో ఏముందో నాకు అర్థమైంది, జమదగ్ని రేణుకల యొక్క ఏకైక కుమారుడు నువ్వు, మహాజ్ఞాన సంపన్నుడివి, నువ్వు కోరుకోని నా దగ్గరికి తపస్సుకు వచ్చావో నాకు అంతా అర్థమైందని
బోళాశంకరుడు ఆశీర్వదించాట. అప్పుడు మనసులో భావాన్ని చెప్పాడు రాముడు, దుష్టుడైనటువంటి కార్తవీర్యార్జునుడిని సంహరించేటువంటి ఆ శక్తి నాకు ఇవ్వాలి కనుక, అంతేకాకుండా వీరక్షత్రియులందరూ కూడా నశించేటట్టుగా నా చేతిలో కావాలి. 21 సార్లు నా తల్లి యొక్క శరీరాన్ని వాడు బాణాలతో హింసించి సంహరించాడు కనుక ముందుగా ఆ కార్తవీర్యార్జునుడిని సంహరించాలి, మా తల్లి చివరి కోరిక. అంతేకాకుండా ఈ లోకంలో మొత్తం నిస్సక్షత్రియంగా చేయాలంటే అప్పుడు శంకర భగవానుడు గజాననుడి యొక్క మంత్రం చెప్పాడు. అందుకని మనకి ఈ కథ వచ్చింది. గజాననుడి యొక్క మంత్రాన్ని, షడక్షర మహామంత్రాన్ని, 6 అక్షరాలు కలిగినటువంటి మహామహిమాన్వితమైనటువంటి గణేశ పరబ్రహ్మ యొక్క మహామంత్రాన్ని శంకరుడు స్వయంగా జమదగ్ని కుమారుడైనటువంటి ఆ రాముల వారికి ఇచ్చారట. ఈ షడక్షరీ మహామంత్రం 6 అక్షరాల మహామంత్రాన్ని 1,00,000 సార్లు జపించాటండి. 1,00,000 సార్లు జపించి అందులో 10వ వంతు హోమాన్ని చేశాట. ఎప్పుడైనా ఏదైనా ఒక జపం చేస్తే దానిలో దశాంశం హోమం చేయాలి, అందులో దశాంశం మళ్ళీ తర్పణం చేయాలి. ఇది పద్ధతి కనుక 1,00,000 జపం చేశాట, అందులో 10వ వంతు హోమాన్ని చేశాట, ఆ తర్వాత అందులో 10వ వంతుని తర్పణాలు చేశాట. ఇట్లా అందులో 10వ వంతు బ్రాహ్మణ భోజనం పెట్టాట. ఈ రకంగా చాలా భక్తితో చేసేటప్పటికీ ఆ గణేశ పరబ్రహ్మ ప్రత్యక్షమయ్యాట. ఎదురుగా వచ్చినటువంటి గణేశ పరబ్రహ్మని రాముల వారు స్తుతిస్తున్నారండి. రాముడు జమదగ్ని కుమారుడు జామదగ్ని తతః ప్రసన్నో భగవాన్ ఆవిరాసీద్ గజానన చతుర్భుజో మహాకాయో మహామాయో అతిసుందర. ఆ ప్రత్యక్షమైనటువంటి గణపతి ఎట్లా ఉన్నారట, అతిసుందరుడుగా ఉన్నట్ట. ఆయన యొక్క రూపాన్ని వ్యాస భగవానుడు చెప్తున్నాడు. నాగయజ్ఞోపవీతీచ నానాలంకార శోభిత ముకుటీ కుండలీభ్రాజ చారు గండోల లసన్ముఖ ముక్తాప్రవాళమాలాభి భ్రాజద్వక్షా మహాభుజ పరశుం కమలం దంతం మోదకాంశ చతుర్భుజే. చతుర్భుజాలు ధరించినటువంటి ఆ గణేశ పరబ్రహ్మ నాగయజ్ఞోపవీతాన్ని ధరించాట. అనేకమైన అలంకారాలతో ఉన్నట్ట. కిరీటం ఉందట, నవరత్న ఖచ్చితమైనటువంటి కిరీటం ఉందట. గండస్థలము బాగా ప్రకాశిస్తోందట. ముక్తా ప్రవాళాలు, మెడలో నవరత్న మాలలు పెట్టుకున్నాడు. ఆ రకంగా ముత్యాల దండ కూడా వేసుకొని ఉన్నట్ట. చేతిలో పరశు, ఒక చేతిలో పరశు గండ్రగొడ్డలు ధరించాట, ఇంకో చేతిలో కమలాన్ని ధరించాట. ఆ తర్వాత మోదకాంశ, ఒక చేతిలో మోదకాన్ని పెట్టుకున్నట్ట. పుష్కరం పుష్కరే ధృత్వా, చేతిలో పుష్కరం అంటే కమలం, తామర పువ్వు. ప్రభయా భాసయన్ దదర్శ రామో సక్తం. ఇటువంటి రూపాన్ని ఆ రాములు జమదగ్ని కుమారుడు చూశాట. చూసి చెప్తున్నాడు, స్తోత్రం చేస్తున్నాడు. పరశురాముల వారు రాముడు చేస్తున్న స్తోత్రం. సహస్రాదిత్య సంకాశ నమస్తే పరమేశ్వర నమస్తే సర్వవిద్యేశ సర్వసిద్ధిప్రదాయక. అనేక విద్యలకి నువ్వు, అనేక సిద్ధులకి, అనేక విజయాలకి నువ్వు కారణం. విఘ్నానాం పతయే తుభ్యం. నిన్ను ఎవడైతే ఆరాధిస్తాడో, నిన్ను ఉపాసిస్తాడో వాడి విఘ్నాలన్నీ పతనం అవుతాయి, నశిస్తాయి. నమో విఘ్న నివారణాయ సర్వాంతర్యామినే తుభ్యం నమః సర్వప్రియంకర. భక్తప్రియాయ దేవాయ నమో జ్ఞానస్వరూపిణే నమో విశ్వస్య కర్త్రేతే నమస్తత్పాలకాయ చ. ఈ విధంగా అనేక విధాలుగా ఆ గణేశ పరబ్రహ్మని జమదగ్ని కుమారుడు జామదగ్ని స్తోత్రం చేశాడు. పరమాత్మ చాలా సంతోషపడి నాయన రామ జమదగ్ని కుమార జామదగ్ని, నువ్వు విభ్రాంత చిత్తుడు కాకుండా ఎన్నో కష్టాల్లో ఉండి తల్లిదండ్రులు వెళ్ళిపోయినప్పటికి కూడా ఆ బాధని తట్టుకొని నువ్వేం చేశావు, నా గురించి షడక్షరీ మహామంత్రంతో 1,00,000 సార్లు జపించావు. అహోరాత్రాలు తదేక దీక్షతో షడక్షరీ మహామంత్రాన్ని హృదయంలో స్థాపన చేసుకొని నన్ను హృత్పుండరీకంలో నన్ను మంత్రాధిష్ట దేవత అయినటువంటి నన్ను ఉపాసించావు కనుక నువ్వు ఏం కావాలన్నా యథేచ్ఛగా కోరుకో అంటే అప్పుడు పరశురాముడు అంటున్నాడు, నీ దివ్యమైనటువంటి దేహాన్ని పూర్తిగా నా కళ్ళతో చూశానే, ఇంతకంటే నాకు ఏం కావాల్సిన అవసరం లేదు. సృష్టి స్థితి లయాలకి కారణమైనటువంటి నీవు నన్ను అనుగ్రహించడానికి వచ్చావు. నీ చరణాల విందాల మీద దృఢభక్తిని నాకు ప్రసాదించు. నాకేమక్కల్లా, శాశ్వతంగా నీ మీద దృఢభక్తి. ఎందుకు తపస్సు చేశాడో మర్చిపోయాడు. భగవంతుడు ప్రత్యక్షం అయ్యేటప్పటికి నిజంగా ఏం కోరుకోమండి. దానికి ప్రమాణం, మీరు తిరుపతి క్షేత్రానికి వెళ్తావు, ఎన్నో ముడుపులు కట్టుకుంటాం, ఎన్నో మొక్కులు మొక్కుకుంటాం. తీరా అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూసి మర్చిపోతాం ఏం కోరుకున్నాము. మళ్ళీ గంట దగ్గరకు వచ్చేటప్పటికి మన గుండె దడ మొదలవుతుంది. ఏదో కోరుకోవాలని వెనక్కి తిరిగితే వాడు ఒక తోపు దోస్తాడు, బయటపడతాం.
భగవంతుడు ఒక విగ్రహం దగ్గరే మనం ఏం కోరుకోలేమే, అటువంటిది గణేశ పరబ్రహ్మ ఎదురుగా వస్తే ఏం కోరుకోలేక దృఢమైనటువంటి భక్తిని నాకు అనుగ్రహించు, శాశ్వతంగా ఎప్పుడు నీ మీద మనసు నిలబడేటట్లుగా ఉండమంటే అప్పుడు సర్వవరప్రదుడైనటువంటి మహాగణపతి అంటున్నాడు, నాయన నువ్వు దృఢభక్తితో నా మీద తపస్సు చేశావు, నా గురించి నేను వరం ఇస్తానని ప్రలోభ పెట్టినా కూడా నువ్వు ప్రలోభానికి లోను కాకుండా నా మీద అచంచలమైనటువంటి భక్తిని ప్రదర్శించావు గనక నువ్వు వద్దనుకున్నా నువ్వు అడక్కపోయినా నీకు ఇస్తున్నా, ఇదిగో నా చేతిలో ఉండే పరశువు, ఈ పరశువు గండ్రగొడ్డలు నీకు ఇస్తున్నా, ఇది నీకు దుష్ట శిక్షణ కోసం ఇస్తున్నా, నువ్వు ఎవరినైతే సంవరించాలని మీ తల్లి దగ్గర ప్రతిజ్ఞ చేశావో మీ తల్లి యొక్క కోరిక ఏమిటో ఆ కోరిక తీర్చడానికి ఈ ఆయుధాన్ని వాడుకో. అందుకని పరశువు చేతిలో ఉన్నది గనక జమదగ్ని కుమారుడికి పరశురాముడు అని పేరు. తండ్రి పెట్టిన పేరు రామ అని, అందంగా ఉన్నాడు కనుక రామ అని పేరు పెట్టాడు. పరశువు చేతిలో ఉంది కనుక పరశురాముడు అయ్యాడు. అటువంటి పరశురాముడు వెంటనే తపస్సును చాలించి అక్కడ ఒక ఆలయాన్ని నిర్మించాటండి. వరద గణపతి అనేటువంటి ఒక వరప్రదుడైనటువంటి గణపతి వరాలు ఇచ్చాడు కదా, గణపతి ప్రత్యక్షంగా వచ్చి వరప్రదానం ఇచ్చాడు కనుక వరద గణపతి దేవాలయాన్ని స్థాపించాట. అక్కడ భోజనాలు పెట్టాట, దక్షిణ నమస్కారాలు చేశాట, ప్రదక్షిణాలు చేశాట, అనేక దాన ధర్మాలు చేశాట. ఆ తర్వాత ఆ గణేశ పరబ్రహ్మ ఇచ్చినటువంటి పరశువు గండ్రగొడ్డల్ని తీసుకొని బయలుదేరి ఆ యుద్ధానికి పిలిచాట, కవ్వించి పిలిచాట, రారా ఇప్పుడు నేను లేనప్పుడు మా తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టావు కదా, ఇప్పుడు దమ్ముంటే రమ్మన్నట్ట. ఎదురుగా పిలిచి యుద్ధం చేసి అతని 1000 బాహువుల్ని ఖండించేశాట, నరికి వేశాడు. సొరకాయ తరి చేసినట్టు 1000 బాహువులు కార్తవీర్యార్జునుడు యొక్క 1000 బాహువుల్ని పరశురాముల వారు సంహరించారు. ఆ తర్వాత 21 మార్లు భూమండలం అంతా తిరిగి నిక్షత్రియం చేశాడు. క్షత్రియుడు అనేవాడు శాంపిల్కి కూడా లేకుండా 21 సార్లు భూమండలాన్నంతా కూడా జయించి సమస్తమైనటువంటి భూలోకమంతా ఆయన వశమైపోయింది. రాజులందరూ వెళ్ళిపోయారు. దాన్ని మొత్తం బ్రాహ్మణులకి దానం ఇచ్చేశాట. బ్రాహ్మణులకు దానం ఇచ్చేసి మహేంద్రగిరి పర్వతం మీద తపస్సు చేసుకుంటున్నట్ట. దీనికి మీకు ఎంత ఆశ్చర్యకరమైన కథ కలుస్తుందంటే ఉడిపి క్షేత్రం దగ్గరికి వెళ్ళండి. అక్కడ సముద్రం ఉంది, 10 కిలోమీటర్ల దూరంలో సముద్రం ఉంది. బ్రాహ్మణులందరికీ దానం చేసిన తర్వాత ఎక్కడ కూర్చొని ఆచమనం చేద్దామనుకున్నా అయ్యా ఇది మీరు మాకు దానం చేశారని ప్రతి బ్రాహ్మణులు వచ్చి అడుగుతున్నారట. చివరికి ఏం చేశాట, సముద్రుడిని ప్రార్థించాట, అయ్యా ఉన్న భూమినంతా బ్రాహ్మణులకి దానం చేసేశాను, నాకు కొంచెం స్థలం ఇమ్మని ఆ సముద్రుడిని ప్రార్థిస్తే సముద్రుడు వెనక్కి వెళ్ళాట. అదే మనకి ఉడిపి క్షేత్రం. సముద్రం వెనక్కి వెళ్ళిందట. పరశురాముడు ప్రార్థిస్తే సముద్రం వెనక్కి వెళ్ళి చోటిచ్చిందట. అందుకనే శృంగేరి క్షేత్రంలో పరశురామ క్షేత్రం అని రామక్షేత్రే అని సంకల్పం చెప్తారు చూసారా, ఇది కారణం. పరశురాముడు వారి యొక్క అనుగ్రహం పొందినటువంటి ప్రదేశం. ఈ విధంగా గజాననుడు యొక్క షడక్షరీ మహామంత్ర ప్రభావం చేత ఆ పరశురాముల వారు నిక్షత్రియం చేశాడు, కార్తవీర్యార్జును సంహరించాడని చెప్పడం జరిగింది. ఈ మాట విన్నటువంటి వ్యాస భగవానుడు బ్రహ్మగారిని అడుగుతున్నారయ్యా, బాగానే ఉంది, ఈ పరశురాముల వారు జపించినటువంటి ఆ గణేశ పరబ్రహ్మ ఈ విధంగా కార్తవీర్యార్జునుని సంహరించారంటున్నారు, గజాననుడికి సంబంధించిన ఇంకా వైభవం ఏదన్నా ఉంటే చెప్పమంటున్నారు. ఇక్కడే ప్రధానంగా చెప్పబడింది ఏంటంటే మధ్యలో 3వ రోజు 4వ రోజు ప్రారంభించింది సంకష్ట చతుర్థి వ్రతం. అది ఎప్పుడు ప్రతి మాసంలో కృష్ణ చతుర్థి పౌర్ణమి తర్వాత వచ్చే చవితి. కానీ వరద చతుర్థి ఎప్పుడు చేయాలంటే శుక్లపక్షంలో వచ్చే చవితిలో చేయాలి. వరప్రదుడైనటువంటి గణపతి శుద్ధ చవితిలో వేస్తాడు. అంటే మాసంలో 2 సార్లు విశేషంగా గణపతి యొక్క వ్రతం చేయాలి. ఏదైనా మనకి వరాలు కావాలి అనుకుంటే, కోరికలు తీరాలనుకుంటే వరద చతుర్థి అంటే శుక్లపక్ష చతుర్థి చేయాలి. ఇప్పుడు కార్తవీర్యార్జునుడు మన పరశురాముల వారు చేసినటువంటి వ్రతము శుద్ధ చవితిలో చేశాడు. అందుకనే వరద గణపతి అన్నారు, అక్కడ సంకష్ట గణపతి అన్నారు, ఇది వరద గణపతి అన్నారు. ఇది రెండవది కనుక ఈ కథని చెప్పడం జరిగింది. మొట్టమొదట కృష్ణ చతుర్థి అంగారక చతుర్థితో మొదలుపెట్టి చేశారు. ఈ శుక్లపక్ష చవితి రోజు చేసేదాన్ని వరద గణపతి వ్రతం అంటారు. చెప్తున్నారు, అయ్యా ఎక్కడైతే పరశురాముల వారు తపస్సు చేశారో ఆ తపశ్చర్య చేసినటువంటి ప్రదేశాన్ని ఆ మయూరేశ్వర క్షేత్రముగా చెప్పబడింది. పరశురాముల వారు తపస్సు చేసిన ప్రదేశాన్ని మయూరేశ్వరపురము అని పిలుస్తారట. కారణం ఏంటంటే ఇక్కడ కమలాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉన్నట్ట. ఆ రాక్షసుడిని కూడా సంహరించారట పరశురాముల వారు. పరశురాముల వారు ఆ కమలాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించి అక్కడ మయూరాన్ని వాహనంగా తీసుకున్నారట. అందుకనే అక్కడ ఉండేటువంటి గణపతిని మయూరేశ్వరుడు అంటారు. అక్కడుండే స్వామి పేరు మయూరేశ్వరుడు. ఈ కథని చెప్తూ వరద గణపతిగా ఉండేటువంటి మయూరేశ్వరుడు ఆ పరశురాముల వారి దగ్గర పరశువుని
గణపతి దగ్గర తీసుకొని దుష్ట శిక్షణ చేశారు నాయన అని చెప్పు. ఇదే ప్రదేశంలో తర్వాత కాలంలో తారకాసురుని సంహరించడానికి సుబ్రహ్మణ్య స్వామి ఈ గణపతిని ఉపాసించాట. ఈ వరద గణపతినే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధిస్తే తారకాసురుని సంహరించడానికి అవకాశం దొరికిందట. దానికి సంబంధించి చెప్తున్నారు 2000 దివ్య సంవత్సరాలు వీడి తారకాసురుడు అనేటువంటి రాక్షసుడి యొక్క కథని ప్రారంభించారు నాయన. ఈ తారకాసురుని సంహరించినటువంటి ఆ సుబ్రహ్మణ్య స్వామి కథ చెప్పే ముందు అసలు తారకాసురుడి గురించి చెప్తున్నాను. తారకుడు అనేటువంటి బలసంపన్నుడైనటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను 2000 దివ్య సంవత్సరాలు బ్రహ్మ గురించి తపస్సు చేస్తే బ్రహ్మ 2000 సంవత్సరాలు అయిన తర్వాత ప్రత్యక్షమై దేవ యక్ష గంధర్వ జాతుల ద్వారా సమస్య లేకుండా సర్పం వల్ల కానీ ఇతర రాక్షసుల వల్ల కానీ ఎవరి వల్ల కూడా మరణం రాకుండా ఉండాలని బ్రహ్మగారి దగ్గర వరం పొందాట. తారకాసురుడు ఎప్పుడైతే బ్రహ్మగారి దగ్గర వరం పొందాడో ముల్లోకాల్ని పీడించడం మొదలుపెట్టాడు. ఇది రాక్షసులకి నిత్యం జరిగేదే. బ్రహ్మగారి గురించి తపస్సు చేస్తారు, ఆయన ఒక వరం పారేసి వెళ్ళిపోతాడు. వాడు మొత్తం లోకాలన్నీ జయించాడు. చివరికి స్వర్గానికి కూడా వెళ్ళాట. అమరావతి పట్టణంలో దేవేంద్రుడు కూడా వెళ్ళగొడితే దేవేంద్రుడు కొంతమంది ఆ దేవతల్ని తీసుకొని భూలోకంలో పర్వత గుహల్లో దాక్కొని హిమవత్ పర్వత గుహల్లో దాక్కొని పరమాత్మ గురించి తపస్సు చేయడం మొదలుపెట్టారట. నేను సర్వకాల సర్వావస్థల్లో భగవంతుడిని నమ్ముకుంటున్నాను, నాకు ఈ కష్టాలు ఏవో వచ్చినాయి, నేను ప్రస్తుతం పర్వత గుహలో ఉన్నాను, తారకాసురుడు అనేటువంటి వాడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడని చెప్పి అమరావతి పట్టణాన్ని కూడా వదిలిపెట్టేసి వచ్చాను, ఏం చేయాలంటే అప్పుడు బ్రహ్మగారిని తలుచుకున్నట్ట. ఈ తారకాసురుడు ఎవరిని వదిలిపెట్టలేదండి. దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళాడు, దేవలోకాన్ని అమరావతిని జయించాడు. ఆ తర్వాత పైన చూశాట, సత్యలోకం కనబడిందిట. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాట. అంతకుముందు ఏ బ్రహ్మగారి గురించి తపస్సు చేసి వరం పొందాడో ఆ బ్రహ్మగారిని కూడా తన దండంతో కొట్టాట. బ్రహ్మగారు కూడా అక్కడి నుంచి పరిగెత్తాట. స్వర్గం ఖాళీ అయింది, సత్యలోకం ఖాళీ అయింది. క్షీరసాగరంలో హాయిగా నిద్రపోతున్నటువంటి ఆ విష్ణుమూర్తి దగ్గరకు వచ్చాట. విష్ణుమూర్తిని బెదిరించడానికి ప్రయత్నం చేశాట. ఆయన హాయిగా వీడికి కనబడకుండా ఎక్కడో క్షీరసాగరంలో మధ్యలో ఎక్కడో దాక్కొని నిద్రపోయారట. కైలాసానికి వెళితే శంకరుడు కూడా గుహాంతరంలో దాక్కున్నట్ట ఈ తారకాసురుడిని చూసి. ఎందుకంటే వీడిని మనం కాదు వీడిని సంహరించడానికి వేరేవాడు ఉన్నాడు, వేరే వాళ్ళ అకౌంట్లో ఉన్నది మనం ఎట్లా సంహరిస్తామని తప్పించుకున్నారట. ఈ విధంగా భూమండలం అంతా కూడా ఈ విధంగా బాధపడుతోంది. బ్రహ్మాండమంతా కూడా తారకాసురుడి చేత బాధపడుతోంది. ఉంటూ ఉండగా గిరిజాపతి అయినటువంటి శంకర భగవానుడు గురించి దేవేంద్రుడు, సూర్యచంద్రులు, దేవేంద్రులు, కొంతమంది దేవతలందరూ కలిసి శంకరుడు గురించి స్తోత్రం చేశారట. ఆ శంకరుడు గురించి స్తోత్రం చేస్తే ఆ శంకరుడు ఆయన ధ్యానమగ్నై ఉన్నట్ట. ఆయనకి మనసు బాధ వేసింది, తారకాసురుడు తన్ని ఇబ్బంది పెట్టాడు, డిస్టర్బ్ చేశాడని వెళ్ళి ఏకాంతంగా ఉన్నట్ట. ఇంకా లాభం లేదు, అమ్మవారిని ప్రార్థిద్దామని మూల ప్రకృతి స్వరూపిణమైనటువంటి అమ్మవారిని ప్రార్థించారట దేవతలందరూ. అప్పుడు అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారు వెంటనే ఆశ్చర్యపోయిందిట. తల్లిగా నేను మిమ్మల్ని రక్షించబోతే ఎవరు రక్షిస్తారని వెంటనే ఆమె ఒక భిల్ల స్త్రీ, ఆటవిక స్త్రీ రూపంలో దాల్చి చక్కటి అందమైనటువంటి శరీరంతో వచ్చిందిట. ఈయన తపస్సు చేసుకుంటున్నాడు ముక్కు మూసుకొని శంకర్ల వారు. ఆయన తపస్సుని భంగం చేసి ఆయన ద్వారా తారకాసురుని సంహరించేటువంటి వ్యక్తి కోసం ప్రయత్నం చేస్తోంది ఆమె. ఇంతట్లో దేవతలకు చెప్పిందిట, శంకరుడు యొక్క తపస్సుని భంగం చేసి నా మీద మనసు పారేసుకునేటట్లుగా శంకరుని గనక మీరు తయారు చేస్తే అప్పుడు నేను దేనికైనా సిద్ధం అని చెప్పిందట. దేహస్థితిలో లేకుండా సమాధి స్థితిలో ఉండేటువంటి శంకర భగవానుడు గురించి దేవతలందరూ ప్రార్థించారట. అమ్మవారు చెప్పిందట, ఏం పర్వాలేదు, గట్టిగా ప్రయత్నం చేయండి, శంకరుడు యొక్క తపస్సు భంగం చేయండి అంటే, అమ్మ నువ్వే దిక్కంటే పర్వాలేదు, నేను ఉంటాను, వెనకుండి నడిపిస్తానందిట అని అమ్మవారు చక్కటి బిల్ల స్త్రీ రూపంలో వచ్చి ఆ శంకరుడు ముందు నాట్యం చేయడం మొదలుపెట్టిందిట. ఈ దేవతలందరూ వెళ్ళి ఎవరు శంకరుడు యొక్క మనస్సుని మధిస్తారా అంటే అప్పుడు మన్మధుడు గుర్తొచ్చాట. దేవేంద్రుడు మన్మధుడిని తలుచుకుంటే మన్మధుడు వచ్చాడు, ఏం కావాలి నన్ను తలుచుకున్నారన్నట్టు. ఒక్కొక్కసారి చిన్న వాళ్ళు కూడా ఎగిరి పడుతూ ఉంటారు. అంటే వాళ్ళు అన్నారు, ఏం లేదు, శంకరుడు తపస్సు చేస్తున్నాడు, ఆయన ధ్యానాన్ని భంగం చేసి ఈ బిల్ల స్త్రీ రూపంలో ఉండేటువంటి పార్వతీదేవి మీద ఆయన మనసు లగ్నం అయ్యేటట్టు చేయాలి. నువ్వేం చేస్తావంటే చిటికలో చేసేస్తా అన్నట్ట. వాడి పోయే కాలం వచ్చింది, వాడికి ఏం చేస్తాం, హాయిగా క్షేమంగా ఉన్నవాడు కాస్త దేవేంద్రుడు వచ్చి తనని అడిగాడు కదా అని వెర్రి వేషాలు వేయడం మొదలుపెట్టాడు. చిటికలో చేస్తానని చెప్పి వసంతుడిని వెంట తీసుకొని 5 పూల బాణాలు ఉంటాయట. వాడి దగ్గర ఉండే ఆయుధాలు ఏముండవు, పూల బాణాలు. ప్రతివాడి యొక్క మనసుని మోహింపజేస్తాట. శంకరుడు నాకో లెక్కన ఎవరినైనా నేనేనా చేస్తానన్నట్ట.
అని దేవతా కార్య నిర్వహణ కోసం అని చెప్పి ఆ మన్మధుడు బయలుదేరట. ఎవరు? రతీదేవిని వెంట తీసుకొని. శంకరుడు తపస్సు చేస్తున్నటువంటి తపస్సు చేస్తున్న ప్రదేశానికి వచ్చి అప్పుడు యథార్థంగా ఎండాకాలంట, కానీ వసంతుడిని పిలిచి వసంత ఋతువుగా విజృంభించమంటే అక్కడ ఎండ చెమట అంతా పోయి చక్కగా తపోభూమి అంతా కూడా ఉద్యానవనాలతో నిండిపోయిందట. పూలు పళ్ళు అన్ని రకరకాల పదార్థాలతో నిండిపోయిందట. ఈ విధంగా అందరి యొక్క హృదయాలని ఆకర్షిస్తున్నటువంటి ఆ మన్మధుడు అందరి మనసుల్ని దోచేసుకున్నట్ట. ఇట్లా ఉంటూ ఉండగా అమ్మవారు నాట్యం చేస్తోంది, అయ్యవారు తపస్సు చేసుకుంటున్నాడు. వీరిద్దరి మధ్యలో చక్కటి మధురమైనటువంటి పూల యొక్క వాసన, సుగంధభరితమైనటువంటి పూల వాసనని కురిపించాట మన్మధుడు. తన యొక్క బాణాలని విదిలించాట మన్మధుడు. అప్పుడు శంకరుడికి తపోభంగమైందిట. ఒక్కసారిగా తపోభంగమయ్యి ఏమిటిది, ఈ పరిస్థితి కారణం ఎవరని చూశాట. వణికిపోతూ చెట్టు వెనక్కి దాక్కున్నట్ట మన్మధుడు. అయినా సరే శంకరుడు మళ్ళీ కళ్ళు మూసుకున్నట్ట. చిరాకు పడ్డాడు, కళ్ళు మూసుకున్నాడు. కానీ వీడు ఏమనుకున్నాడు, శంకరుడు తన్ని యాక్సెప్ట్ చేశాడు అనుకున్నాడు, నన్ను అంగీకరించాడు అనుకొని ఆ పక్కకు వచ్చి బాణం వేయబోయాట. ఈ విషయాన్ని గమనించినటువంటి శంకరుడు, ఎవడ్రా నువ్వు దుర్మార్గుడా అని కోపంగా ఎర్రటి కళ్ళు చేసి మూడవ కన్ను తెరవబోయాట. ఇంతట్లో దేవతలు అన్నారట, స్వామి స్వామి రక్షించు అన్నారట. దేవతల యొక్క మాట నోట్లో నుంచి వచ్చి స్వామి చెవిన పడే లోపల మూడవ కన్ను తెరిచి వాడిని భస్మం చేశాట. ఈ విధంగా మన్మధుడు శరీరాన్ని వదిలాడు. ఆ భిల్ల రూపంలో ఉండేటువంటి ఆటవిక స్త్రీ రూపంలో ఉండేటువంటి పార్వతీదేవి ఇదంతా చూసి భయపడిపోయిందిట. ఆమె కూడా దగ్గర రావడానికి లేకుండా మళ్ళీ శంకరుడు కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళిపోయాట. అప్పుడు రతీదేవి వచ్చి ప్రార్థించిందిట, అమ్మ నీకోసం కదా మా ఆయన శరీరాన్ని వదిలేశాడు, మళ్ళీ మా భర్త యొక్క శరీరం తిరిగి పొందేటట్లుగా రావాలంటే ఏమీ లేదు, మేమిద్దరం కూడా విహరించి మేమిద్దరం ఏకమై వివాహం చేసుకొని మేమిద్దరం కనుక మా యొక్క సంతానము ద్వారా ఆ తారకాసురుడు మరణిస్తాడు, ఆ తర్వాత నీ భర్త జీవిస్తాడు పొమ్మని చెప్పేసిందిట. ఆ తర్వాత అందరికీ తెలిసిందే శివకళ్యాణం కథ. మనకి సమయం లేదు కనుక ఆ కథనంతా కూడా సంగ్రహంగా చెప్తున్నా. శివకళ్యాణం జరిగింది. పార్వతీ పరమేశ్వరులకి హిమవంతుడి యొక్క కుమార్తెగా పెళ్ళయింది. ఆ తర్వాత వీళ్ళు విహరించారు, అనేక లోకాలు విహరించారు. ఆ హిమాలయ పర్వత ప్రాంతాలంతా కూడా తిరిగారట. ఆ తర్వాత దేవతలు బాధపడ్డారు, ఇంత చేసి ఈ పెద్ద ఆయనకి పెళ్లి చేస్తే వీళ్ళ ద్వారా వచ్చే సంతానం ఆ తారకాసురుని సంహరిస్తారంటే ఈయన అన్నీ వదిలిపెట్టి హనీమూన్ బయలుదేరాడు, మన పరిస్థితి ఏమిటని బాధపడ్డారట. అప్పుడు అనుకున్నారట, బ్రహ్మగారు చెప్పారట, ఏమీ లేదు, ఆ శివ చైతన్యం ఏదైతే ఉంటుందో శివుడి యొక్క చైతన్యాన్ని మీరు నిక్షిప్తం చేసుకోగలిగితే సంపాదించగలిగితే ఆ తారకాసురుని సంహరించేటువంటి సేనాని దేవసేనాని పుడతాడు అన్నారట. సరే బాగానే ఉంది, ఆయన యొక్క తేజస్సు మనం తీసుకుంటాం, ఎవరు ధరిస్తారంటే అందరినీ భరించేవాడు అగ్నిదేవుడు ఉన్నాడు కదా అని అగ్నిదేవుడిని పిలిస్తే ఆ మన్మధుడిలాగా అగ్నిదేవుడు కూడా రొట్టెలేసుకుంటూ ముందుకు వచ్చాట, దేన్నైనా నేను భరిస్తాను తీసుకురండి అని. అప్పుడు శివ చైతన్యాన్ని వాళ్ళు ప్రార్థిస్తే శివుడు తన యొక్క చైతన్యాన్ని ఇస్తే ఆ చైతన్యాన్ని అగ్నిదేవుడు తీసుకొని అది భరించలేక అయ్యో లబోదిబో అని మొత్తుకొని తన శరీరం మండిపోతున్నా, ఎవడు అగ్నిదేవుడే మండిపోతున్నానని బాధపడ్డాట. ఏం చేయాలంటే అప్పుడు నేను తట్టుకోలేనని గంగాదేవి యొక్క ఒడ్డున రెల్లు పొదల్లో వదిలేస్తే ఆ తర్వాత కృత్తికలు ఆ పిల్లవాడిని పెంచితే ఆ పిల్లవాడు పుట్టాడు. ఈ విధంగా 6 కృత్తికలు శివ చైతన్యం ద్వారా వచ్చినటువంటి పరమాత్మని అంటే శివకుమారుడిని పెంచడం మొదలుపెట్టారు. గంగాదేవి కూడా ఈ రకంగా గంగాదేవి అనుగ్రహించిందిట. అంటే అనేక ప్రదేశాల్లో ఏకకాలంలో అనేక మందికి కుమారుడుగా అయ్యాడు. ఇది అంటే మనకి ఇంతమంది దేవతలు ఉన్నా కూడా సుబ్రహ్మణ్య స్వామి గొప్పతనం ఏంటంటే ఏకకాలంలో అనేక మందికి కుమారుడుగా అయ్యాడు. అనేక మంది తల్లులు కృత్తికలు, ఆ కృత్తికల 6 వచ్చి పిల్లవాడికి పాలు తాగిద్దాం అనుకున్నారట. అప్పుడు 6 ముఖాలతో 6 తల్లుల్ని అనుగ్రహించాట. అందుకని షణ్ముఖుడు అయ్యాడు. 6 ముఖాలతో 6 కృత్తికల యొక్క స్తన్యాన్ని తీసుకున్నట్ట. ఈ విధంగా నారద యోగిందుల వారు అక్కడికి వచ్చారు, చూశాడు, శివకుమారుడు జన్మించాడని చెప్పాడు. పార్వతీ పరమేశ్వరులు మేళతాళాలతో వచ్చారు, అతన్ని తీసుకొని వెళ్ళారు. అతనికి 6 భుజాలు వచ్చినాయట. 6 భుజాలు 6 శిరస్సులు 12 భుజాలు 12 భుజాలు 6 ముఖాలు 12 చేతులు వచ్చినాయట. తల్లిదండ్రులు ఇద్దరు కూడా పిల్లవాడిని తీసుకున్నారట. ఇప్పుడు ఎంతమందికి పిల్లవాడయ్యాడంటే గంగాదేవికి, అగ్నిదేవుడికి, అగ్నిదేవుడు కొడుకుగా పిలువబడతాడు. అందుకనే మీరు గమనించండి, ఎప్పుడు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం ఉన్నా కూడా అక్కడ ఎప్పుడూ కూడా నిరంతరం అభిషేకం చేస్తూ ఉంటారు. మీరు తిరుత్తణి క్షేత్రానికి వెళ్తే ప్రతి గంటకి కూడా ఒకసారి
ఆ సహస్ర ధారలు పడేటట్లుగా జల్లెడతో స్నానం చేయిస్తుంటారు. కారణం ఏంటంటే అగ్నితత్వం కలవాడు, ఆయన్ని ప్రసన్నం చేసుకుంటూ ఉంటారు. గంగాదేవి ఆ పిల్లవాడిని పెంచిందిట, కృత్తికలు పెంచినాయట. అగ్నిదేవుడు ఈ విధంగా పార్వతీదేవి ఎంతోమందికి ఏకకాలంలో కుమారుడయ్యారు. ఎంతమందికి కుమారుడయ్యాడంటే వ్యాస భగవానుడు చెప్తున్నాడు, గంగాదేవికి, అగ్నిహోత్రుడికి, పార్వతీదేవికి, ఆ రకంగా శంకరుడికి ఇంతమంది కుమారుడయ్యాడు. కృత్తికా నక్షత్రంలో జన్మించాడు కనుక, కార్తీక మాసంలో జన్మించాడు కనుక కార్తికేయుడు అన్నారట. కృత్తికా నక్షత్రంలో జన్మించాడు కనుక కూడా కార్తికేయుడు అంటారు. పార్వతీనందరుడుగా ఉన్నాడు. రెల్లు పొదల్లో వదిలి గంగానది ఒడ్డున రెల్లు పొదల్లో పెరిగాడు కనుక శరద్వీపము కనుక శరజన్ముడయ్యాడు, శరవణుడు అయ్యాడు. శరవణ భవ అంటారు సుబ్రహ్మణ్య స్వామిని. అట్లా కృతికలు పెంచారు కనుక కార్తికేయుడు. 6 ముఖాలు ఉండడం వల్ల షణ్ముఖుడు అయ్యాడు. 6 తల్లులు పెంచారు కనుక షాణ్మాతరుడు అయ్యాడు. తారకాసురుణ్ణి సంహరించాడు కనుక తారకాజిత్ అయ్యాడు. 6 ముఖాలు ఉండడం షడాననుడయ్యాడు. దేవతలందరికీ కూడా సేనానాయకుడు అయ్యాడు కనుక సేనాని అనేటువంటి పేరుతో పిలిచారు. స్కంధుడయ్యాడు. ఒక స్థానం నుంచి ఇంకొక స్థానానికి తేబడ్డాడు కనుక స్కంధుడయ్యాడు. వెంటనే పార్వతీ పరమేశ్వరులు దేవతలందరి యొక్క కోరిక ప్రకారం సుబ్రహ్మణ్య స్వామికి దేవసేనాధిపత్యాన్ని ఇచ్చారు. ఆ దేవసేనాధిపత్యాన్ని ఇచ్చిన తర్వాత అతను గణపతికి శుక్ల చతుర్థి రోజున గణపతి వ్రతం చేశాడు. తండ్రిని అడిగాట, అయ్యా వీళ్ళు దేవతలందరూ అడుగుతున్నారు, ఎవరో రాక్షసుడు వచ్చాట, ఆ రాక్షసుని సంవరించాలంటే ఏం చేయాలంటే నీకు ఒక వ్రతాన్ని ఉపదేశిస్తాను నాయన అని వరద గణపతి వ్రతాన్ని ఉపదేశించారట. శంకరుడు స్వయంగా ఆ సుబ్రహ్మణ్య స్వామికి, కుమారస్వామికి వరద గణపతి వ్రతాన్ని ఇచ్చారు. ఇది శుక్ల చతుర్థి రోజు చేసేది. ప్రతి మాసంలో మొదటి 4వ రోజు అమావాస్య వెళ్ళిన తర్వాత, అది పౌర్ణమి తర్వాత చవితి, అది కృష్ణ చవితి, ఇది శుద్ధ చవితి. వరద గణపతి వ్రతాన్ని ఉపదేశించారట. ఈ వరద గణపతి వ్రతాన్ని ఎప్పుడు ఉపదేశించారంటే శ్రావణ మాసంలో శుక్లపక్షంలో చతుర్థి రోజున ఉపదేశించారట. కనుక నాయన దీని కనుక నువ్వు ఈ వ్రతాన్ని చెయ్యాలన్నారు. ఈ వ్రతానికి ప్రధాన విధానం ఏం చెప్పారంటే నువ్వుల పిండితో నలుగు పెట్టుకొని అభ్యంగన స్నానం చేసి నిత్యనైమిత్తిక కర్మలన్నీ చేసి కోపాన్ని జయించాలట. ఈ వ్రతం చేసేటప్పుడు మనసులో కోపం రాకూడదుట. సంయమనం పాటించాలి, మౌనంగా పాటించాలి. అష్టల శ్రీగంధాన్ని ధరించాలట. అష్టదళ పద్మాన్ని ముగ్గు వేయాలట. పరమాత్మని బంగారు ప్రతిమ చేయాలట. ఆ తర్వాత 21 రకాల పిండి వంటలు తయారు చేసి 21 కాసులు ముద్రలో ఉన్నారు. అంటే బంగారు కాసులు కానీ రాగు కాసులు కానీ నాణ్యాలు, రూపాయి బిళ్ళలు. ఇప్పుడైతే తెల్లటి లేదా పచ్చటి వస్త్రం కూర్చి దాని మీద దూర్వాంకురాలు గరికపోచల్ని పెట్టి అపరాధ క్షమాపణ చేసి పార్థివ గణపతిని పూజ చేయాలటండి. బంకమన్నుతో చేసిన గణపతిని తయారు చేయాలట. అది మనవాళ్ళు వినాయక చవితికి దోశారు. కానీ మనకి గణేష పురాణంలో శ్రావణ మాసంలో శుక్లపక్షంలో చవితి రోజు చేసేటువంటి వ్రతాన్ని వరద గణపతి వ్రతం అంటారు. ఇది పార్థివ గణపతి. పృథ్వీతత్వం అంటే బంకమన్నుతో చేసినటువంటి గణేష విగ్రహాన్ని తయారు చేసి ఆ రోజంతా శుక్ల చతుర్థి రోజున అంతా కూడా శ్రావణ శుక్ల చతుర్థి రోజున చేసి ఒక నెల రోజులు చేయాలట ఈ వ్రతం. ఈ నెల రోజులు అంటే భాద్రపద శుద్ధ చతుర్థి వచ్చే వరకు పూజ చేసి ఆ చతుర్థి రోజున, అంటే ఎన్ని చతుర్థులు వస్తాయి? 3 చతుర్థులు వస్తాయి అంతే కదా. శ్రావణ శుద్ధ చతుర్థి, శ్రావణ బహుళ చతుర్థి, భాద్రపద శుద్ధ చతుర్థి, 3 చవితులు వస్తాయి. 3 చవితులు కూడా పూజ చేసి రాత్రి జాగరణం చేసి గణేష పురాణాన్ని విని ఉపాఖ్యానాన్ని అంతా చదువుకొని మర్నాడు ఋషి పంచమి వస్తుంది. ఏది? వినాయక చవితి మర్నాడు ఋషి పంచమి తీసుకోవచ్చు. ఓ బ్రహ్మాండం. ఈ రకంగా గణేష పురాణాన్ని చదువుకోవాలట. చదువుకొని రాత్రంతా కూడా జాగారం చేసి మర్నాడు ఋషి పంచమి వస్తుంది కనుక, అంటే భాద్రపద శుద్ధ పంచమి రోజున ప్రాతకాలంలో సంధ్యావందనాదులు చేసుకొని ఆ తర్వాత ఆ మేళతాళాలతో ఆ విగ్రహానికి అలంకారాలు చేయాలట. అభిషేకం చేసి గణపతికి అభిషేకం చేసిన తర్వాత మేళతాళాలతో ఉద్వాసన చెప్పాలట. ఉద్వాసన చెప్పిన తర్వాత మూర్తిశ్చేత్ ధాతు నిర్మిత, ధాతువుల చేత అంటే గింజల చేత లేదా ధాతు అంటే భూమికి సంబంధించినటువంటి బంకమన్నుతో తయారు చేసి మూర్తిశ్చేత్ ధాతు నిర్మిత, ధాతువుల చేత నిర్మాణం చేసి మృత్తికతో చేసినటువంటి ఆ మూర్తికి పూజ చేసి ఉద్వాసన చెప్పి పరమోత్సాహై జలమధ్యే విసర్జయేత్, నీళ్లల్లో వదలారట. ఏది? ఆ మన్నుతో చేసినట్టు మట్టి బొమ్మగా తయారు చేసినటువంటి గణపతి యొక్క మూర్తిని
మన వాళ్ళు ఏం చేస్తున్నారు, దీనికి అప్రమాణంగా చెప్తుంటారు. ఇళ్లలో ఒక బకెట్ పెట్టండి, బకెట్లో నీళ్లు పోయండి, నీళ్లు పోసి ఆ గణపతిని ముంచండి, ఆ తర్వాత తులసి మట్టిలో వేయండి అని. ఇక్కడ స్పష్టంగా చెప్పారు గణేష పురాణంలో, పరమోత్సాహై మేళతాళాలతో, ఇప్పుడు మన వాళ్ళు చేస్తోంది అదే, మేళతాళాలతో గొప్ప ఉత్సవం చేసి మేళతాళాలతో భజనలు చేస్తూ స్తోత్రాలు చేస్తూ ఉత్సాహాన్ని కలిగిస్తూ జలమధ్యే విసర్జయేత్, మహాజల మధ్యంలో విసర్జనం చేయాలి. అంతేగాని బకెట్ నీళ్ళల్లో చెమ్ము నీళ్ళల్లో వదలమని చెప్పలా. మనవాళ్ళు కొంచెం ఎక్కువగా చెప్పడం అనేది మన వాళ్ళకి అలవాటు. కానీ ఇక్కడ జలమధ్యే విసర్జయేత్, విశాలంగా ఉండేటువంటి జలం అంటే తటాకం కానీ, చెరువు కానీ, నది కానీ, సముద్రం కానీ, విశాలంగా ఉండేటువంటి జల ప్రాంతంలో పరమోత్సాహై గొప్ప ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ జలమధ్యే విసర్జయేత్. మృత్తికతో తయారు చేసిన ఈ గణపతి వరద గణపతి వ్రతం ఒక్కసారి సంవత్సరంలో ఒకసారి నెల రోజులు కనుక చేసినట్లయితే శ్రద్ధాభక్తులతో ఆచరిస్తే సర్వ అభీష్టాలు తీరుతాయి, సర్వమైనటువంటి వాంఛలు కూడా తీరుతాయి. వరాల్ని ఇచ్చేటువంటి వరద గణపతి ప్రత్యక్షం అవుతారట. ఇది సృష్టి ఆరంభంలో దీని గొప్పతనం చెప్తున్నారు. ఈ వరద గణపతి యొక్క గొప్పతనం ఏంటంటే, సృష్టి ఆరంభంలో చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మగారు ఈ వ్రతాన్ని చేసి సృష్టి చేసేటువంటి సామర్థ్యాన్ని పొందేట. ఆ తర్వాత విష్ణుమూర్తి ఈ వరద గణపతి వ్రతాన్ని చేసి మొత్తం సృష్టి చేసిన బ్రహ్మగారి యొక్క సృష్టి చేసిన ప్రజలందరినీ కూడా, జీవులందరినీ పరిపాలించడానికి పరిపాలనా శక్తిని పొందేట. సంహార శక్తిని శంకరుల వారు పొందారట. శంకరుడు ప్రళయకాలంలో ఈ మొత్తము లోకాలు బ్రహ్మాండాలన్నీ కూడా ప్రళయం చేయడానికి కారణం షడక్షరీ మహామంత్ర ప్రభావం, ఈ వరద గణపతి మహామంత్ర జపం. కనుక ఇది సృష్టి స్థితి లయాలు చేసేటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఈ వరద గణపతి వ్రతాన్ని చేశారు. ఇది శ్రావణ మాసం శుక్లపక్షం చతుర్థి రోజున ప్రారంభించి భాద్రపద మాసం శుద్ధ చతుర్థి రోజున, అంటే ఒక నెల రోజుల పాటు ఈ వ్రతాన్ని చేసి పంచమి రోజున విసర్జనం చేయమన్నారు. మొదటి రోజు చేసి వరద గణపతికి సంబంధించి ఈ వ్రతాన్ని ఎవరెవరు చేశారంటే, యక్షలోకంలో యక్షులు, గంధర్వలోకంలో గంధర్వులు, కిన్నరలోకంలో కిన్నరులు, కింపురుషులు కూడా చేశారు. ప్రతివారు కూడా వారి వారి కోరికలను అనుసరించి అభీష్టప్రదాత అయినటువంటి వరద గణపతిని ఈ విధంగా ఉపాసిస్తున్నారు. ఇట్లా ఉంటూ ఉండగా గణపతి గణేశ మంత్రదీక్షను తీసుకున్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆ గణపతిని చాలా ప్రసన్నం చేసుకున్నట్ట. ప్రసన్నం చేసుకుంటే ఇట్లా దీర్ఘకాలం తపస్సు చేసి ప్రసన్నం ఒక సంవత్సరం అంతా నిరీక్షించి చేస్తే ఆ వరద గణపతి ప్రత్యక్షమయ్యాటండి. ఎవరికి? స్కంధుడికి, సుబ్రహ్మణ్య స్వామికి వరద గణపతి ప్రత్యక్షమయ్యారట. ప్రత్యక్షమయ్యి స్వామి ఎదురుగా నిలబడితే అమితానంద భరితుడయ్యాట సుబ్రహ్మణ్య స్వామి. సోదరుడే, వరుసకి సోదరుడైనా లెక్కే, ఎక్కడికక్కడే కదా, ఆఫీస్లో ఆఫీసరే, ఇంటికి వచ్చిన తర్వాత అన్నో తమ్ముడో అవుతాడు. సుబ్రహ్మణ్య స్వామి చూసి నిజరూపం మహాతేజ చతుర్భుజ విరాజితం మహాముకుట సంభోజితం కుండలాంగద శోభితం ఏకదంతం ఫాలచంద్రం శుండా దండ విరాజితం పాశాంకుశ కరంమాల దంతహస్తం సుశోభనం. ఈ విధంగా వరద గణపతి వచ్చారట. వరద గణపతి రూపం ఎట్లా ఉంటుంది? నిజ రూపంలో వచ్చారట. ఆయన మహాముకుటాన్ని పెట్టుకున్నారట. చాలా ఎత్తుగా ఉండేటువంటి పెద్దగా గోపురంలాగా ఉండే కిరీటాన్ని పెట్టుకున్నారట. పాశ అంకుశం, ఒక చేతిలో పాశం ఉందట, ఒక చేతిలో అంకుశం ఉందట. కరంమాల, జపమాల, ఇంకో చేతిలో జపమాల ఉందట. దంతం ఉందట, ఒక దంతము తీయబడినటువంటి అందంగా ఉన్నారట. సర్పరాజం, నడుముకి వడ్డాణంగా వాసుకి సర్పరాజం ఉన్నట. దివ్య వస్త్ర పరీధానం దివ్య గంధానులేపనం అనేక సూర్య సంకాశం తేజోజ్వాల సుపీదితం దదర్శ షణ్ముఖస్తత్ర. ఇట్లా షణ్ముఖుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఎదురుగా విస్మయోల్లాసితం. సుబ్రహ్మణ్య స్వామి ఆశ్చర్యపోయి చూస్తుంటే నవ్వుతూ ఆనందంగా వచ్చారట గణపతి. వ్యాకులీభూత, ఆశ్చర్యపోయాట. ఆ ఆశ్చర్యపోయి కళ్ళెప్పగించి చూస్తున్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి గజాననుడు వచ్చి, చించతే యో దివారాత్రౌ, నాయనా సుబ్రహ్మణ్య, రాత్రింమగళ్ళు నువ్వు ఏదైతే ఎవరినైతే ఎట్లా అయితే నన్ను స్మరించావో నిన్ను స్మరించడం వల్లనే, నువ్వు స్మరించడం వల్లే ఇక్కడికి వచ్చాను నాయన, కనుక వచ్చానని అప్పుడు అడిగారట. అయ్యా స్వామి ఎవరు మీరని అట్ట సుబ్రహ్మణ్య స్వామి ఆ ఎదురుగా వచ్చిన గణపతిని ఎవరు మీరంటే, ఎవరి కోసమైతే రాత్రింబగళ్ళు నువ్వు షడక్షరీ మహామంత్రాన్ని జపించావో, వరద గణపతి వ్రతాన్ని చేశావో, నీ అభీష్టమేమిటో తీర్చడానికి వచ్చాను, వేడుకోరా నాయన అన్నారు. అప్పుడు ఆ దేవసేనాని అయినటువంటి ఆ సుబ్రహ్మణ్య స్వామి అంటున్నారు, స్వామి నీ దివ్య స్వరూపం హరిహర బ్రహ్మాదులకు కూడా దుర్లభం అన్నారు.
ఆదిశేషుడు కూడా నీ యొక్క యథార్థ రూపాన్ని, నీ తత్వాన్ని తెలుసుకోలేరు. అటువంటి నీ యొక్క పరబ్రహ్మ దర్శనము నాకు చేయించావు. నీ దర్శనం మాత్రం చేతనే నా సర్వ అభీష్టాలు తీరిపోయినాయి. ఒక్కటి నువ్వు కోరుకోమన్నావు గనక కోరుకుంటున్నా. ఇది నాకు నిజంగా యథార్థంగా కోరాలనే ఉద్దేశం లేదు. చూడండి, తమ్ముడు కదా అన్నగారి దగ్గర బెట్టు చేస్తున్నాడు. ఏమంటున్నాడు? నాకు కోరాలనాల్సినటువంటి కోరికలు లేవు, కానీ నువ్వు కోరమన్నావు కదా, ఏదో పెద్దవాడివి కోరమన్నావు కనుక కోరకపోతే బాగుండదు కనుక నాకెప్పుడు కూడా ఎప్పుడు యుద్ధానికి వెళ్ళినా పరాజయం లేకుండా జయం కలిగేటట్లుగా సర్వకాల సర్వావస్థల్లో నువ్వు నా హృదయంలో ఉండి నాకు జయపరంపరలు కలిగించేటట్లుగా నాకు వరాన్ని ఇమ్మన్నట్ట. అప్పుడు స్వామి చెప్పారట, నాయనా నువ్వు ఎప్పుడు స్మరిస్తే అప్పుడు వస్తారా నేను అని. అప్పుడు ఇంకొక రూపంలో ప్రత్యక్షమయ్యారట. ఆ రూపాన్ని వదిలిపెట్టి ఇంకొక రూపంలో వచ్చారట. ఈ వచ్చిన రెండవ రూపాన్నే లక్ష్య గణపతి అన్నారండి. లక్ష్య వినాయకుడు మహారాష్ట్ర దేశంలో ఉంది ఇది. లక్ష్య వినాయకుడు అనేటువంటి రూపంతో స్వామి వచ్చారట. కోరికలన్నీ తీర్చడానికి కల్పవృక్షంలాగా పరమాత్మ ఉన్నారట. ఇతను మయూర వాహనం మీద ఉంటాడట. ఇంతేకాకుండా నువ్వు యుద్ధం చేయాలంటే తారకాసురుడితో సామాన్యం కాదు, వాడు మహామాయావి, నీకు ఒక వాహనం ఇస్తున్నానని చెప్పి అంతకుముందు తాను ఏ వాహనం మీద అయితే మయూర వాహనం మీద ఉన్నాడో ఆ మయూరాన్ని ఇచ్చేశాట. కనుక ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఉన్నటువంటి వాహనము ఎవరిచ్చారు? అది గణపతి ఇచ్చింది. మన గణపతి ఇచ్చిందే సుబ్రహ్మణ్య స్వామి ధరించారు. ఆ మయూర వాహనాన్ని పెట్టుకో, మయూర ధ్వజుడని పేరు తెచ్చుకో, తారకాది రాక్షసులందరినీ కూడా అతి సులభంగా నా అనుగ్రహంతో నువ్వు సంహరిస్తావు. నీకు ఏ క్షేత్రంలో అయితే నేను దర్శనమిచ్చానో ఆ క్షేత్రంలో నేను శాశ్వతంగా ఉండిపోతా, యుగ యుగాల పర్యంతం ఉండిపోతా. నన్ను అందరూ కూడా లక్ష్య గణపతి అంటారు. ఏదో ఒక లక్ష్యాన్ని మనసులో పెట్టుకొని కోరికలు సాధించడానికి మనం చేసేటువంటి వ్రతం కనుక లక్ష్య వినాయకుడు అనేటువంటి పేరుతో ఉంటారట. ఎవరైతే నా దగ్గరికి వచ్చి నన్ను లక్ష సంఖ్యలో గరికతో, లక్ష సంఖ్యలో పుష్పాలతో, లక్ష ఉండ్రాలతో, లక్ష దూర్వాంకురాలతో నన్ను పూజిస్తారో వాళ్ళ యొక్క కోరికల్ని నేను తీరుస్తా. కనుక వాళ్ళ లక్ష్యాన్ని తీర్చడానికి లక్ష సంఖ్య పరిమితం చేసుకున్నారు. మొన్నటి వ్రతంలో 21 సంఖ్యగా చెప్పాం. ఇప్పుడు లక్ష సంఖ్య. మయూరవాహనుడై కైలాసానికి బయలుదేరాట సుబ్రహ్మణ్య స్వామి. అక్కడ దేవసేనాధిపతిగా పట్టాభిషేకం చేసుకొని తారకాసురుడి దగ్గరికి యుద్ధానికి వెళ్ళి ఆ తారకాసురుడిని సంహరించడం, తారకాసుర సంహారం చేసి సుబ్రహ్మణ్య స్వామి విజయం పొందడం అంతా కూడా జరిగిందట. ఈ సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడ ఇదంతా చేశాడు అంటే గృష్ణేశ్వరము అనేటువంటి ప్రదేశంలో చేశారట. ఎందుకంటే ఇంతకుముందు గృషుణేశ్వరుడు అనేటువంటి రాజు పరిపాలించిన ప్రదేశంట. ఇది ఎక్కడుందంటే నాసికా త్రయంబకేశ్వరుడు దగ్గర ఉంటుంది. ఈ దేవాలయం ఇప్పటికి కూడా మనకి గృష్ణేశ్వరం అనేటువంటి శివాలయం ఉంది కదా, అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి ఈ లక్ష్య గణపతి దర్శనం ఇచ్చారట. ఇది లక్ష్య వినాయకుడుగా వెలిశాట. ఇది గృష్ణేశ్వర మహాక్షేత్రము. ఇది నాసికా త్రయంబక ప్రదేశంలో దగ్గరగా ఉంటుందన్నారు. ఇదంతా చెప్పిన తర్వాత వ్యాస భగవానుడు బ్రహ్మగారిని అడుగుతున్నారు, అయ్యా బాగానే ఉంది ఓ బ్రహ్మదేవ, పాపం ఆ పార్వతీ పరమేశ్వరుల వివాహం కోసం ప్రయత్నం చేసిన ఆ మన్మధుడు అట్లాగే బూడిదైపోయి ఉన్నాడు, అతనికి ముక్తి లేదా అంటే అయ్యో లేకపోవడం ఏమిటి అని చెప్పి పతివియోగంతో బాధపడుతున్నటువంటి ఆ రతీదేవిని పార్వతీదేవిని ప్రార్థిస్తే పార్వతీదేవి చెప్పిందట, ఏం పర్వాలేదు, నువ్వు ఎందుకు వచ్చావో చెప్పమంటే నాకు భర్తృదానం చేయమందట. నా భర్తని నాకు అప్పగించు, నీకోసం కదా నా భర్త శరీరాన్ని వదిలారంటే, సరే నీ భర్త బతికేటువంటి అవకాశం ఇస్తాను, ప్రస్తుతం ఇప్పుడు మనోభవుడుగా ఉంటాడు, ఇప్పుడు మనసిజుడుగా ఉంటాడు, నువ్వు మనసులో ఎప్పుడు తలుచుకుంటే నీ వరకే కనబడతాడు, లోకల్లో అందరికి కనబడాలంటే ఇంకో జన్మ ఎత్తాలి. ప్రస్తుతంగా స్టే ఆర్డర్ ఇస్తున్నా. ఏమిటది ప్రత్యేకమైన ఆర్డర్ ఏంటంటే నువ్వు తలుచుకుంటే నీ ఒక్కడికి కనబడతాడు, మనసిజుడు నీ మనస్సులో ఉంటాడు, అందుట్లో అనంగుడుగా ఉంటాడని చెప్పారు, శరీరం లేకుండా ఉంటాడు, అందుకనే మన్మధుడిని అనంగుడు అన్నారు. అయితే ఇతనికి పూర్తిగా శరీరం రావాలంటే ద్వాపర యుగం కావాలి. ద్వాపర యుగంలో నారాయణమూర్తి కృష్ణ పరమాత్మగా భూమి మీద అవతరించి భీష్మక మహారాజు కుమార్తె అయినటువంటి రుక్మిణీదేవిని వివాహం చేసుకొని ఆ తర్వాత ఆమె గర్భవతి అయ్యి ఆమెకి కొడుకు కలిగితే ఆ కొడుకు రూపంలో నీ భర్త వస్తాడు. కనుక కృష్ణ పరమాత్మకు కొడుకు అయినటువంటి ప్రద్యుమ్నుడు మన్మధుడి యొక్క అంశ. మన్మధుడు పరమేశ్వరుడి యొక్క 3వ కన్నుతో దగ్ధమై బూడిదైపోయిన తర్వాత మళ్ళీ పుట్టింది ఎక్కడంటే కృష్ణ పరమాత్మ రుక్మిణీదేవికి కుమారుడుగా ప్రద్యుమ్నుడిగా పుట్టాడు. ఆ విషయాన్ని చెప్తున్నారు. వ్యాస భగవానుడు అడిగినటువంటి ప్రశ్నకి బ్రహ్మగారు చెప్తున్నారు. అప్పుడు ఆమె బాధపడిందట, ఏ అపరాధం చేయకుండా మా ఆయన చచ్చిపోతే
మా ఆయనకి నేను తెచ్చుకోవడానికి ఇంకో యుగం ఎదురు చూడాలా అందిట. తప్పదమ్మా, ఇదంతా లోకోపకారం కోసం మీ ఆయన ఈ పని చేశాడు. ఇంతేకాకుండా ఎప్పుడూ కూడా అందరి మనసులో ఉంటాడులే, నీ మనసులో నీకు కనబడతాడు, నీకు అనంగుడుగా ఉంటాడు, లోకంలో నీకు మనసిజుడుగా ఉంటాడు. నీ దగ్గర మనసిజుడు అవుతాడు, లోకంలో అందరి దగ్గర అనంగుడుగా ఉంటాడు. అంతేకాకుండా అతనికి పేరు కూడా ఎట్లా వచ్చిందట, మన్మధుడు. అందరి మనస్సుల్ని మధిస్తాట, ప్రశాంతంగా ఎవరిని ఉండనివ్వట, గొడవ పెడుతూ ఉంటాడు కనుక మన్మధుడు అన్నారు. సుందరమైనటువంటి ప్రదేశంలో ఉంటుందని. సరే, అయితే ఏం చేయాలంటే ఇది తొందరగా జరగాలి అంటే నువ్వు తపస్సు చేయాలమ్మా. నీ భర్తతో కూడి, అనంగుడు కదా, నీతో పాటు శరీరం నీ దగ్గర ఉన్నప్పుడు శరీరం ఉంటుంది కనుక గణపతికి సంబంధించినటువంటి ఏకాక్షరీ మహామంత్రాన్ని ఉపదేశిస్తున్నాము. ఈ ఏకాక్షరీ గజానన మహామంత్రాన్ని కనుక అనుష్ఠానం చేసి జపం చేసినట్లయితే, 100 సంవత్సరాలు కనుక మహత్తరమైన తపస్సు చేసినట్లయితే, ఏకాక్షర మహామంత్రంతో గమ్ అనేటువంటి బీజాక్షరాన్ని కనుక ఉపాసించినట్లయితే గణపతి ప్రత్యక్షమవుతాడు. ఆ గణపతి మీకు అనుగ్రహం ఇస్తాడని చెప్పారు. ఈ కారణంగా సతీదేవితో కూడినటువంటి ఆ మన్మధుడు 100 సంవత్సరాలు ఆ గణపతి యొక్క ఏకాక్షరీ మహామంత్రాన్ని జపం చేశారు. సర్వదేవతల యొక్క సమాహార రూపమైనటువంటి ఆ గణపతి పరబ్రహ్మ ఆ మన్మధుణ్ణి అనుగ్రహించారు అనేటువంటి విషయాన్ని చెబుతూ గణపతి మన్మధుడితో మాట్లాడినటువంటి సందర్భం చెప్తున్నారు. మన్మధుడు తపస్సు చేస్తే 100 సంవత్సరాల తర్వాత ప్రత్యక్షమైనటువంటి ఆ గణేశ పరబ్రహ్మ అంటున్నారు, అయ్యా నీ కోరిక తొందరలో వస్తుందయ్యా, ఇప్పుడు నువ్వు మనోభవుడు అవుతావు, ఇప్పుడు నిన్ను నేను అనుగ్రహిస్తున్నా. మనోభవుడివి అంటే ప్రతివారి మనసులో ఉంటావు. అంతేకాకుండా స్మృతిభవుడు అవుతావు. ఎవడు నిన్ను స్మరిస్తే, ఎవడికి అనురాగం కావాలనుకుంటే అప్పుడు నిన్ను స్మరిస్తే నువ్వు వస్తావు కనుక ప్రసిద్ధంగా లోకంలో ఉంటావు. నేను భవిష్యత్తులో మహోత్కటుడు అనేటువంటి పేరుతో ఉదయిస్తాను. గణపతి చెప్తున్నాడు, మహోత్కటుడు అనే రూపంతో, అంటే పెద్ద విశాలమైనటువంటి బాణలాంటి పొట్ట, మహోత్కటుడు పెద్ద రూపం, పెద్ద రూపంలో రత్నస్తంభ విరాజితుడై వస్తాను. అక్కడ గనక మీరు నా కోసం ఆరాధన చేస్తూ గడిపినట్లయితే ద్వాపర యుగంలో అనంగుడైనటువంటి నీ భర్త, రతీదేవితో చెప్తున్నాడు గణపతి, అనంగుడైనటువంటి నీ భర్త కృష్ణ పరమాత్మ యొక్క భార్య అయినటువంటి రుక్మిణీదేవి యొక్క గర్భావాసం చేసి జన్మిస్తాడు. పుట్టగానే 6వ రోజున శంబరాసురుడు అనేటువంటి రాక్షసుడు వస్తాడు. ఆ శంబరాసురుడు వచ్చి వెంటనే నీ భర్త ప్రద్యుమ్నుడుగా పుట్టినటువంటి నీ యొక్క భర్తని తీసుకువెళ్ళి సముద్రంలో పారేస్తాడు. ఎందుకు? కృష్ణుడి మీద శత్రుత్వంతో. శంబరాసురుడు అనేవాడు ఆ పిల్లవాడిని విసిరేస్తే ఆ పిల్లవాడు వెళ్ళి ఒక చేప, సముద్రంలో ఒక చేప మింగేస్తుంది. చేపలు పట్టేవాడు వచ్చి ఈ వలలు వేసి ఆ చేప దొరికితే తీసుకెళ్ళి అదే శంబరాసురుడి యొక్క భోజనశాలలో వండి పెట్టమని చెప్పి ఇస్తే ఆ వంట చేసేవాడు మాయాదేవి అనేటువంటి రూపంతో, రతీదేవి మాయాదేవి రూపంలో అక్కడికి వెళుతుంది. వెళ్తే ఆ చేపని సగానికి కోస్తే అందులో నుంచి పిల్లవాడు వచ్చాడు, ప్రద్యుమ్నుడు బయటకు వచ్చాడు. ఆ ప్రద్యుమ్నుడు మాయాదేవి చాలా జాగ్రత్తగా పెంచింది. శంబరాసురుడిని వధించి ఆ ప్రద్యుమ్నుడు బయటకు వచ్చాడు. ఆ తర్వాత అనంగుడి కాస్త ప్రద్యుమ్నుడిగా జన్మిస్తాడు. ఈ విధంగా రతీదేవికి అనుగ్రహించారు గణేశ పరబ్రహ్మ యొక్క ఏకాక్షరీ మహామంత్రము అనేటువంటి ప్రభావంతో చెప్తున్నారు. అయితే ఇక్కడే చెప్తున్నారు, ఈ షడక్షరీ మహామంత్ర ప్రభావం ఎంత గొప్పదంటే, అనంగుడు మన్మధుడు ప్రతిష్ఠించినటువంటి దేవాలయం ఉందిటండి. ఇందాక చెప్పా కదా, ఈ మహోత్కట గణపతి అనేటువంటిది, మహోత్కట గణపతి అనేటువంటి రూపాన్ని మహాగణపతి ప్రతిష్ఠ చేశాడే. మన్మధుడు ప్రతిష్ఠించిన ప్రదేశంలో రామచంద్రమూర్తి ఎప్పుడైతే శూర్పణఖని తిరస్కరించారో అప్పుడు నాసికా ఖండనం చేశాడు లక్ష్మణస్వామి. ఎక్కడైతే లక్ష్మణస్వామి నాసికా ఖండనం చేశాడో అక్కడే ఈ దేవాలయం ఉంటుందట. కనుక నాసిక్ వెళ్ళినప్పుడు అక్కడ మహోత్కటుడు అనేటువంటి గణపతి దేవాలయాన్ని చూడవచ్చు. అయితే గొప్పతనం ఏంటంటే, ఇప్పటికి కూడా అక్కడ గణపతి వెలిశాడు, అది మన్మధుడు స్థాపించాడని చెప్పడానికి ఆ రోజు మహామోదకాల్ని 1,00,000 మోదకాల్ని పరమాత్మకి నైవేద్యం పెట్టాట. ఎవరు? మన్మధుడు. ఆ 1,00,000 మోదకాలకి సూచకంగా, సింబాలిక్గా ఇప్పటికి కూడా ఆ నాసికా క్షేత్రంలో గోదావరి నదిలో రాళ్ళన్నీ కూడా మోదకంలాగా ఉంటాయట, చిన్న చిన్న గుండ్లుగా ఉంటాయట, అంటే చిన్న చిన్న ఉండ్రాళ్ళలాగా ఉంటాయట. అట్లా 1,00,000 ఉండ్రాళ్ళు ఉంటాయట. ఇదంతా కూడా రతి మన్మధులు చేసినటువంటి ప్రదేశం. షడక్షరీ మహామంత్ర ప్రభావం వల్ల ఇది జరిగిందని చెప్పి గణేశ ఆరాధన చేస్తే ఆదిశేషుడు కూడా అనేకమైనటువంటి వరాల్ని పొందాడని ఆదిశేషుడు యొక్క ఉపాఖ్యానాన్ని కూడా చెప్పారు. ఈ గణేశ పరబ్రహ్మ యొక్క గొప్పతనం ఏంటంటే, బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటి త్రిమూర్త్యాత్మక రూపం.
సర్వకాల సర్వావస్థల్లో ఉన్నారు. అన్ని యుగాల కంటే ముందుగా ఉన్నటువంటి వ్యక్తి. అందుకనే ఆదౌ పూజ్యో గణాధిప అన్నారు. గణపతి పరబ్రహ్మని మొట్టమొదటగా ఉపాసించాలి. ఏ పని చేస్తున్నా కూడా గణపతి యొక్క ప్రార్థన చేయండి, చేయకూడదు. మొదటి రోజే చెప్పాను, మనం పుట్టినప్పటి నుంచి మళ్ళీ మన శరీరం వెళ్ళిపోయిన తర్వాత అంత్య సంస్కారంలో కూడా గణపతి పూజతోనే మొదలు పెడతారు. మన జీవితం అంతా కూడా గణపతి ఉపాసనతోనే ముడిపడి ఉంటుంది. కనుక జీవితంలో గణపతి ఎప్పుడూ కూడా ఆరాధించదగినవాడు. ప్రతి ఇంట్లో కూడా గణపతి యొక్క ఉపాసన ఉండాలి. మనం పెద్ద పెద్ద పూజలు చేయలేకపోయినా కనీసం ప్రతిరోజు స్నానం చేయగానే 2 గరికపోచల్ని గణపతి యొక్క పాదాల దగ్గర పెట్టి మమ్మల్ని అనుగ్రహించు వరద గణపతి అని చెప్పి ప్రార్థించినట్లయితే గణపతి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉంటుంది. 32 మూర్తుల గణపతిని చెప్పారు. అనేక మూర్తుల యొక్క గణపతులు మనకి కనపడతాయి. దేశం మొత్తంలో కూడా ప్రసిద్ధమైనటువంటి స్వయంభూ గణపతులు చాలా దేవాలయాలు ఉన్నాయి. అటువంటి దేవాలయాల్లో గణపతి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉంటుంది. ఈ గణపతి యొక్క ప్రభావం ఎంత గొప్పదంటే, వ్యాస భగవానుడు భారతం రాద్దామని చెప్పి అనుకున్నట్ట. మహాభారతం అంటే కౌరవ పాండవుల యొక్క కథని, చంద్రవంశ క్షత్రియుల యొక్క కథని రాయాలని చెప్పి నిర్ణయిస్తే, అప్పుడు బ్రహ్మగారి గురించి తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యాట. ఏం కావాలయ్యా అంటే, నేను ఒక మహాగ్రంథాన్ని రాయాలనుకుంటున్నాను, నాకేమో వేగంగా చెప్పాలి, నేను చెబితే రాసేవాడు కావాలంటే ఈ లోకంలో చెబితే రాయగలిగేటువంటి ఏకైక వ్యక్తి ఉన్నాడు, గణానాంత్వా గణపతిం భవామహే. కవిం కవీనాం, కవులకే కవి ఆయన. కనుక ఆయన్ని ప్రార్థించంటే, ఆయన్ని ప్రార్థిస్తే వ్యాస భగవానుడు బాగా తపస్సు చేస్తే కొన్నాళ్ళకు ప్రత్యక్షమయ్యాట. వచ్చాట గణపతి. వస్తే అడిగాట, అయ్యా నేను గ్రంథం రాయాలనుకుంటున్నానంటే, అబ్బో నువ్వు గ్రంథం రాస్తానంటావా, నేను ఎప్పుడూ కూడా లోకమంతా తిరుగుతూ ఉంటాను, ఎవరికి ఏ పనులు కావాలంటే వాళ్ళ విఘ్నాలు తొలగించడానికి ఎప్పుడూ కూడా బిజీగా ఉంటాను, నువ్వేమో కూర్చోబెట్టి నాకు రాత్రింబగళ్ళు చెప్తే నీ పని మీదే నేను కూర్చుంటే చాలా కష్టం అంటే, కాదు కాదు తొందరగా చెప్తాను రాసేయమన్నారట. అప్పుడు గణపతి ఒక కండిషన్ పెట్టాట, నా గంటము రాయడం మొదలు పెడితే నువ్వు ఎక్కడ ఆపితే అక్కడ నేను ఆపేసి ఆ రోజు పోస్ట్పోన్ చేసి వెళ్ళిపోతా. నేను నువ్వు చెబుతూ ఉంటే నేను రాస్తూ ఉంటా. నువ్వు ఎప్పుడైతే ఆలోచనలో ఆగిపోయావో, చెప్పడం ఆపావో, అప్పుడు నేను గంటం అక్కడ పెట్టేసి వెళ్ళిపోతానన్నట్టు. దీనికోసమని చెప్పి వ్యాస భగవానుడు అంతకుముందు 18 మహాపురాణాలు, 18 ఉపపురాణాలు, బ్రహ్మసూత్రాలు ఎన్నో రాసిన వ్యక్తి మహాభారతం రాయడానికి వచ్చేటప్పటికి గణపతి పెట్టిన పరీక్ష కోసం ఆయన చాలా కష్టపడవలసి వచ్చిందట. అవలీలగా 18 మహాపురాణాలు, 18 ఉపపురాణాలు రచించిన గణేశుడు, ఆ వ్యాస భగవానుడు మహాభారతానికి చాలా శ్రమపడ్డాడు. ఎందుకు? గణపతి కూర్చొని ఉన్నాడు అక్కడ. కనుక గణపతి చెబుతుంటే రాస్తుంటే మధ్యలో కఠినమైన శ్లోకాలు వేస్తే అయితే గణపతికి వ్యాసుడు ఒక కండిషన్ పెట్టాట. ఏమని? నువ్వు ఏం రాసినా కూడా అర్థం తెలుసుకోకుండా రాయొద్దు. నేను చెప్పిన శ్లోకాలన్నీ రాసుకుంటూ పో. నేను చెప్పినప్పుడు అర్థం కాకపోతే ఆలోచిస్తూ ఉంటే, నువ్వు ఆలోచించి నీకు అర్థం తెలిసిన తర్వాత వదిలిపెట్టమన్నట్ట. ఇట్లా ఈయన ఆలోచించే లోపల మధ్యలో కొన్ని ముడి లాంటి శ్లోకాలు, గ్రంథి శ్లోకాలు అంటారు, అటువంటి శ్లోకాలు రాస్తే మళ్ళీ ఆలోచించుకునేవాడు. కనుక మహాగణపతి రచించినటువంటి మహాగ్రంథము అంటే చెప్పింది వ్యాస భగవానుడైనా కూడా ఆ మహాగణపతి యొక్క వరప్రసాదం వల్లనే మహాభారత గ్రంథం వచ్చింది. ఇదే రహస్యంతో మన శృంగేరి జగద్గురువులు ఈ మహాగణపతి నవరాత్రుల్లోనే వాక్యార్థ సభలని చేస్తారు. పండితులందరికీ కూడా గట్టి సభ అది. అటువంటి జగద్గురువుల యొక్క పరిపూర్ణ అనుగ్రహం మనందరి మీద ఉండాలి. ఉభయ జగద్గురువుల యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో నల్లగుంటలో వేంచేసి ఉన్నటువంటి ఆ అమ్మవారి యొక్క పాద సమీపంలో శక్తి గణపతి నవరాత్రుల్లో జగద్గురువుల యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో 9 రోజులు గణేశ వైభవాన్ని యథాశక్తి చెప్పుకోవడం జరిగింది. ఇటువంటి మహత్తరైన అవకాశంలో వాతావరణ అనుకూలత లేకపోయినా మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు రోజు వర్షం పడుతున్నా కూడా భక్తులు శ్రద్ధగా రావడం అనేది కొంచెం ఆశ్చర్యకరమైన విషయం. మీ అందరి యొక్క శ్రద్ధ వల్ల యథాశక్తిగా స్కాంద పురాణము, శివపురాణము, బ్రహ్మవేర్తు పురాణము, గణేశ ఉపపురాణము, ముద్గల పురాణం అనేటువంటి పురాణ గ్రంథాల్లో ఉండేటువంటి గణేశ పరబ్రహ్మకు సంబంధించిన వైభవం అంతా కూడా గురువుల యొక్క అనుగ్రహంతో యథాశక్తి తెలుసుకోగలిగాం. ఇటువంటి అవకాశం మహత్తరమైందిగా భావన చేస్తూ అందరూ కూడా ఆ శక్తి గణపతి యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందాలని కోరుతూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితः బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం.